వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనిషి అన్నాక కూసంత కళాపోసన ఉండాలి. ఈ మాట కాంట్రాక్టర్ కనకారావు చేత పలికించారు 50 ఏళ్ల క్రితం ముళ్ళపూడి వెంకటరమణ గారు. గుర్తొచ్చే ఉంటుంది అందరికీ. ఇది ముత్యాల ముగ్గు సినిమాలో డైలాగు. ముత్యాల ముగ్గు సినిమా విడుదలై 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ సినిమాకి నిర్మాణం చేసిన ఎంవీఎల్ గారి అమ్మాయి అనురాధ గారితోటి ఈరోజు ప్రత్యేక వైజయంతితో మాటామంతి. శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్య రామ కమనీయ రామ. అనురాధ గారు నమస్తే. నమస్తే. ముందుగా ఫస్ట్ ముత్యాల ముగ్గు గురించి మాట్లాడదామని మొదలు పెట్టాం. పుస్తకం తీసుకొచ్చారు. ఫస్ట్ ఎప్పుడు రాశారు నాన్నగారు ఇది పుస్తకాన్ని? పుస్తకం సినిమా రిలీజ్ అయినప్పుడే 50 ఏళ్ల క్రితమే 50 రాశారు. ఏళ్ల క్రితమే. సినిమా అన్నీ వచ్చినప్పుడు రావణ గారు నాన్నగారు అలా చేసేవారు. రావణ గారు ముందు ఆర్జులు దానికి. సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా అంతా నవలలాగా వెండితెర నవల అని పేరుతోటి అలా రాసేవారు. ఆ తర్వాత అది చూసి రమణ గారు అంటే చాలా ఇష్టం నాన్నగారికి. నాన్నగారు కూడా అన్ని రాయడం మొదలెట్టారు. అంటే రమణ గారి ప్రేరణ అంతే. నేను ఒక చిన్నది ఏదో చదివాను, మరి మీ నాన్నగారు అన్నారో ఎవరన్నారో తెలియదు. మీ పేరు ఎంవీఎల్ అంటే ఏంటి అని అడిగారు. ముళ్ళపూడి వెంకట లమ్మడ, అందుకని ఎంవీఎల్ అని అన్నారు. దాని గురించి చెప్పండి ఒకసారి. అదే యువజ్యోతి అని ఆంధ్రజ్యోతిలో ప్రశ్న జవాబుల శీర్షిక నిర్వహించేవారు 75 to 80, 76, 80 ఆ ప్రాంతంలో. అందులో ఒకరు ప్రశ్న అడిగారు, ముళ్ళపూడి వెంకటరమణ కదా మీ పేరు, మరి ఎంవీఎల్ అని ఎందుకు పెట్టుకున్నారు అని. మళ్ళీ నా పేరు అదే, రా సరిగ్గా పలక్క ఎంవీఎల్ అని ముళ్ళపూడి వెంకటరమణే అని చెప్పారు. సరదాగా సమాధానం చెప్పారు. బాగా హాస్యంగా ఉంటారా? చాలా హాస్యంగా ఉంటారు. చాలా అదే రావణ గారు పడికట్టే. రావణ గారి లాగా అలా హాస్యంగా మాట్లాడడం అలాగే చేసేవారు. ఆ ప్రశ్న జవాబుల శీర్షికలో అయితే అసలు అన్ని ప్రశ్నలకి జవాబులు అలాగే. ఏమైనా కొన్ని గుర్తున్నాయా ఇంకా మీకు? అంటే హాస్యంగా రాసినవి అంటే చాలా ఉన్నాయి, ఇంకా ఒకటి చెప్పలేను. కానీ ఊరికే ఏదైనా ఒక్కటి గుర్తొస్తే చెప్పండి, ఏం పర్వాలా. నేనంటే ఇది ఒకటి చూశాను కాబట్టి చెప్పాను నేను. ఒక బతికేపల్లి అనే ఒక ఊరు నుంచి ఒకరు రాశారు. ముందు వరకట్నం, ముందు కన్యాశుల్కం, తర్వాత వరకట్నం, ఈ సమస్యలు ఉన్నాయి. తర్వాత ఏం సమస్య వస్తుంది అంటే, సమస్య లేకుండా బతికే అలవాటు లేదా మీకు బతికేపల్లి వారు, తర్వాత మళ్ళీ కన్యాశుల్కం వస్తుందేమో మరి అని జవాబు ఇచ్చారు. అలా ఊరి పేర్లతోటి కానీ వారు ఇచ్చిన ప్రశ్న రాసిన మన పేరు ఆ వ్యక్తుల పేర్లతోటి కానీ కలిసేలాగా జవాబులు ఇచ్చేవారు. అలా ఈ ముత్యాల ముగ్గు నడుస్తున్నప్పుడు నేపథ్యం, అసలు నాన్నగారికి సినిమా నిర్మాణంలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించిందండి? అది నూజివీడు జమీందారులు, నాన్నగారు నూజివీడు డిఆర్ కాలేజ్లో ఉద్యోగం చేసేవారు, ధర్మప్పారావు కళాశాల. జమీందారులు పెట్టిన ఎంఆర్ అప్పారావు గారు పెట్టిన, ఎంఆర్ అప్పారావు గారు అంటే అప్పట్లో ఆయన నూజివీడు జమీందారు గారు, తర్వాత ఎంపీగా చేశారు. తర్వాత ఆయన పెట్టిన కాలేజీ అది. జమీందారు గారి అబ్బాయి సుకుమార్ గారని, ఆయనకి కొంత అభిలాష ఉందిట, సినిమా తీద్దాము అనేదైనా. అలా మాట్లాడేవారట. అలా బాపురామణ గారితో నాన్నగారికి ఉన్న స్నేహంతో అంతకుముందు సినిమాల నుంచి కూడా వారితో కలిసి పనిచేయడం అది ఉండేది. వేరే ఏదో సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆ సినిమా కొంచెం ఇంకా ముందుకు వెళ్ళక ఆగిపోతే, సరే కథ తయారైందిట, ముత్యాల ముగ్గు కథ. సరే నాన్నగారు వీరిని అడిగారట, కొంచెం బడ్జెట్
అది వీరు చెప్పుకున్న ఈ జమీందార్ గారు బడ్జెట్లో వస్తుంది సినిమా అన్నప్పుడు మాకు ఇక్కడ ఈయన తీస్తానన్నారు సినిమా, మీకు ఇష్టమైతే తీద్దామని నాన్నగారు వారిని అడిగారు, రావణ గారిని. సరే తీద్దామని చెప్పి మొదలుపెట్టారనమాట. వారు అసలు ప్రొడ్యూస్ చేసింది జమీందార్ గారు. కానీ వారికి ఆ ప్రెస్టేజ్ అది ఉంటుంది కదా, కొంచెం పేరు మాది వేయొద్దు అన్నారు. మీది వేయండి మాస్టారు, నాన్నగారి మీద గౌరవంతో కూడా మీ పేరు ఉండాలి ఈ నిర్మాణంలో అని చెప్పేసి, మాస్టర్ మీ పేరు వేయండి అని అంటే, అలా కాదు మీ పేరు కూడా ఉండాలి అని చెప్పేసి సమర్పించు అని ఎం సుకుమార్ గారు అని చెప్పి వారి పేరు కూడా ఉండనిచ్చి నాన్నగారు అలా ఆ సినిమా నిర్మాణం అలా మొదలైందనమాట. అలా మొదలైంది. అప్పుడు మీ వయసు ఎంతండి ఆ సినిమా అప్పుడు? 8 ఏళ్ళు. కానీ మీకు అసలు ఏమైనా షూటింగ్స్కైనా వెళ్ళారు అప్పుడు నాన్నగారితో? ఆ సినిమా అప్పటికేం వెళ్ళలేదు. తర్వాత గోరంత దీపం ఆ సినిమా అప్పటికి 2 సంవత్సరాల తర్వాత వచ్చింది గోరంత దీపం 77లో. ఆ సినిమా అప్పటికి మాత్రం వెళ్ళాం. అలాగే అయితే నేను విన్నంత వరకు ముత్యాల ముగ్గు సినిమాలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన పాట నిద్రించే తోటలోకి, అసలు ఆయన రాసిన ఒకే ఒక్క పాట సినిమాకి, ఆ పాటని సినిమాలో పెట్టించిన వాళ్ళు ఎవరు అనేది నాన్నగారే. అది చదివాను, అవునా కాదా అని అడుగుతున్నారు. ఉన్న స్నేహంతో అసలు ఆ షూటింగ్ అదంతా కూడా వారి భవనంలోనే ఇక్కడ జరిగింది హైదరాబాద్లో. అవును, అప్పుడు ఇందిరా ధనరాజగిరి గారి భవన్లో జరిగింది. అప్పుడు అలా ఆ ముత్యాల ముగ్గు సినిమా కోసం 1 సంవత్సరం పాటు నాన్నగారు కాలేజీకి కూడా సెలవు పెట్టేశారు. లాస్ ఆఫ్ పేనా? అంతే. అంటే వాళ్ళైతే జమీందారులు గౌరవం కొద్ది జీతం పంపించారా? ఏం లేదండి. ఈ పాట కోసం ఎట్లా, అసలు ఎందుకని ఈ పాట మీద అంత ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఆయన ముందే రాశారు అనుకుంటాను. ముందర రాసిందే, దీనికోసం రాసింది కాదు. సిచ్యువేషనల్ గా వాడుకుందా అని చెప్పి అడిగినట్టున్నారు నాన్నగారి. ఆ పరిచయం కొద్దీ అలా, అంటే సినిమా జరుగుతున్నంతసేపు, షూటింగ్ జరుగుతున్నంతసేపు ఇక్కడే కదా జరిగింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు కదా, అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, ఈ సంభాషణలు ఎలా తీయాలి, రేపేం తీయాలి, ఇలాంటివన్నీ. బహుశా ఆ సంభాషణల్లో ఈ పాట కూడా ఉంది కదా, మనం వాడుకుందాం సినిమాకి అని రావణ గారికి అనిపించుండొచ్చు, నాన్నగారికి అనిపించుండొచ్చు. వారిని అడగగానే ఇచ్చేసి ఉంటారు. అది అయ్యి ఉండొచ్చు. అది కూడా అన్ని అందులో వాళ్ళ ఆ బిల్డింగ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరి ద్వారా ఆ బిల్డింగ్ తెచ్చుకున్నారు అనేది అది ఐడియా లేదు మీకు? ఎందుకంటే ఎక్కువ సినిమా అక్కడ, ఇంకొకటేమో ఇంకొక హోటల్ పేరు ఏదో చెప్పారు, హోటల్ రాక్ వేవ్స్ ఏదో ఉంది మొత్తానికి, అక్కడ తీశారని విన్నాను. అవునట, అక్కడ ఉన్నారు మామూలుగా ఉండి, వేరే దగ్గర అనుకున్నప్పుడు అక్కడ చేయటం కుదరలేదు షూటింగ్. సరే ఇక్కడే చేసేద్దాం బాగుంది కదా అని అనుకున్నారట. 1 ఫైన్ మార్నింగ్ రావణ గారు, బాపు గారు అలా అక్కడ చేసేసారట. ఎన్నిసార్లు చూసారు ముత్యాల ముగ్గు? అబ్బో లెక్కలేదండి. మీకు బాగా ఇష్టమైన డైలాగ్ కానీ, బాగా ఇష్టమైన పాట కానీ? బాగా ఇష్టమైన డైలాగ్ అంటే, హీరోయిన్కి చాలా హీరోయిన్ పాత్రని తీసుకురావడమే రావణ గారు చాలా ఉదాత్తంగా తీసుకొస్తారు. చాలా ఉదాత్తంగా. అసలు ఆయన అందరు హీరోయిన్స్, అన్ని సినిమాల్లో అందరు హీరోయిన్స్ అలాగే ఉంటారు. రావణ గారి, బాపు గారి బొమ్మలాగా రావణ గారి హీరోయిన్ అంటే అసలు చాలా వ్యక్తిత్వంతో అలా ఉంటారు. ఎక్కడ చీప్ గా చూపించారు అసలు. అసలు చీపనే అసలు ఆ వ్యక్తిత్వం అసలు ముందర అంత ఆత్మవిశ్వాసం, స్వాభిమానం అలా ఉంటారు. అలా ఆవిడ ఆ డైలాగ్ చెప్పేది చాలా బాగుంటుంది. సిఫార్సులతో కాపురాలు చక్కబడవు, మీరు మీ అబ్బాయి బాధే చెబుతున్నారు కానీ నేనెంత క్షోభపడ్డాను, తప్పు లేకుండా మాట పడ్డ క్షోభ నేనెంత పడ్డాను అనేది మీరు ఊహించట్లేదు మామగారు అని. ఆ సీన్ అంతా కూడా అసలు చాలా బాగుంటుంది. అది చాలా ఇష్టమైన సీన్. అదే, అంటే లేడీస్ అంటే అంత చక్కగా క్వశ్చన్ చేస్తారు అన్నది చక్కగా బాగా చూపిస్తారు. కృంగిపోకుండా, ఆమెకి తగిలిన దెబ్బకి అసలు ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోకుండా, ఏదో చేసేసుకోకుండా, పుట్టింటికి వెళ్ళకుండా, అలా కాకుండా చక్కగా పిల్లల్ని పెంచటం ఆత్మవిశ్వాసంతో అలా చేయడం, అదంతా రావణ గారి హీరోయిన్స్ అందరూ అటువంటి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. రావణ గారి డైలాగ్, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, రావణ గారి డైలాగ్ నాకు ఇంకొకటి చాలా ఇష్టమైన డైలాగ్. నేను అది చెప్పాను కూడా పెదనాన్న గారికి, పెదనాన్న గారిని కలిసినప్పుడు. ఆ డైలాగ్ కోసం నేను ఆ సినిమా చూస్తాను పెదనాన్న గారు అని చెప్పాను. రక్త సంబంధం సినిమాలో
తోటలో కాంతారావు గారు సావిత్రి గారు మాట్లాడుకునే సీన్లో పక్క నుంచి రామారావు ఎన్టీఆర్ గారు వింటున్నప్పుడు వింటూ ఉంటారు. అయితే నన్ను మర్చిపోరాధా అంటారు కాంతారావు గారు. ఎంత తేలిగ్గా అనేసావు ఆ మాట, ఎన్ని జన్మలెత్తినా మా అన్నయ్య అనలేని మాట నువ్వు తేలిగ్గా అనేసావు అని అంటారు. పాప. అసలు చాలా ఇష్టమైన డైలాగ్ అది కానీ నాకు. మంచి టచింగ్ డైలాగ్స్ రాయడంలో ఉమ్, అవును. విలువలు ఉన్న వాళ్ళు కూడా, కుటుంబ విలువలు ఉన్న వాళ్ళు కూడా కదా, వ్యక్తిత్వంగా ఆయనకంతా కూడా వాళ్ళు. కష్టం సుఖం తెలిసిన మనిషి కాబట్టి, ముఖ్యంగా ఆడవారి కష్టం సుఖం తెలిసిన మనిషి కాబట్టి రమణ గారు అటువంటి పాత్రలు తీసుకురాగలిగారు అని నాకు అనిపిస్తుంది. మీ కుటుంబానికి బాపు రమణల గారి కుటుంబాలకి ఉన్న అనుబంధం చెప్పండి. అసలు నాన్నగారితోటి వాళ్ళు ముగ్గురు ఎలా ఉండేవారు? నాన్నగారు వాళ్ళు చాలా స్నేహంగా ఉండేవారు. నాన్నగారికి బేసిక్గా నాన్నగారు సాహితీవేత్త. ఆయనకి ఆ సాహిత్యం అంటే చాలా ఇష్టం కలిగిన తర్వాత రమణ గారి సాహిత్యం చదివితే అసలు రమణ గారు అంటే పిచ్చి పిచ్చి ఇంకా. అభిమానం. చాలా ఆయన పాత్రలు కానీ, ఆయన రాసే విధానం కానీ, ఆ మాటలు కానీ వ్యావహారికంగా రాయడం అనేది ఇష్టపడ్డారు ఎక్కువ నాన్న. వ్యావహారికంగా రాయడం అది ఆయన దాంతో ఆయన అభిమాని అయ్యారు. అలా పరిచయం పెంచుకున్నారు. ముందు నుంచి పరిచయం ఉంది. ఆంధ్రజ్యోతిలో వాళ్ళు పనిచేసే అప్పటి సినిమాల్లోకి రాకముందు కూడా, అవును, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు కదా ఆంధ్రజ్యోతిలో ముళ్ళపూడి రమణ గారు. పనిచేసేటప్పటి నుంచి కూడా ముందు నుంచి పరిచయం ఉంది. అది అలా 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 దినదిన ప్రవర్ధమానం అయింది. చాలా స్నేహంగా ఉండేవారు. చాలా అసలు ఆ ప్రేరణతోనే, ఎంత ప్రేరణ అంటే శ్రీరమణ గారు అన్నారు ఒకసారి, ఎంవీఎల్ గారికి రమణ గారు అంటే ఎంత పిచ్చి అంటే వారి పిల్లలకు కూడా రమణ గారి పిల్లల పేర్లే పెట్టారు, అంత ఇష్టం ఎంవీఎల్ గారికి. అదే అడగబోతున్నాను. ఒక్కసారి రమణ గారి పిల్లల పేర్లు, మీ పేర్లు కూడా రమణ గారి చెప్పండి. పిల్లల పేర్లు వరప్రసాద్ అన్నయ్య అబ్బాయి పేరు. అక్క పేరు అనురాధ. మా పేర్లు కూడా అలాగే అనురాధ, తమ్ముడు పేరు శివరాం ప్రసాద్. కాకపోతే నా నక్షత్రం కూడా అదే. కానీ మరి ఆయన అలా అని పెట్టారో ఇలా అని పెట్టారో అది ఎవరికి తెలియదు, గుంభనంగానే పెట్టేశారు అంతే. కలిసి వచ్చేలాగా. అట్లాగా కొంతమంది ఇప్పుడు గరికపాటి గారు కూడా తన అభిమానం కొద్ది పిల్లలకి శ్రీశ్రీ గురజాడ అని పెట్టుకున్నారు. అలాగే నాకు తెలిసి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ప్రేమతోటి ఆయన రాసిన పుస్తకాల పేర్లతో పిల్లల పేర్లు పెట్టుకున్నారు. ఇది ఒక అభిమానాన్ని చాటుకోవడం అనుకోండి. రమణ గారి మీద అభిమానంతో ఆయన రచనల మీద కూడా పరిశోధనల వ్యాసంలాగా రాశారు, గ్రంథంలాగా అనొచ్చు. కానుక అని నాన్నగారు రాసిన ఇంకో కానుక. రమణ గారి రచనలు అన్నిటి మీద రాసిన పుస్తకం అదనమాట. అది ఆరుద్ర గారు దానికి ఒక మంచి కితాబ్ ఇచ్చారు. ముళ్ళపూడి భాయి జాన్సన్కి ఎంవిఎల్ సెబాస్వెల్ అని. అబ్బో. అంటే ఒక 25 ఏళ్ల రచయిత ఒక 40 ఏళ్ల రచయిత మీద చేయడం అనేది అరుదుగా ఉంటుంది సాహిత్యంలో. కానీ అలా అదే అదే పెద్ద కితాబ్. కరెక్ట్ అండి. అంటే జాన్సన్ వాళ్ళ విషయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అది ఆ మాట ఎందుకన్నారు అనేది సాహిత్యంలో. ముళ్ళపూడి భాయి జాన్సన్కి ఎంవిఎల్ సెబాస్వెల్, బాస్వెల్ అని ఆయన జాన్సన్ గారి మీద ఆయన చేసిన గ్రంథం అది రాసినట్లుగా నాన్న కూడా రమణ గారి మీద, శ్రీరమణ గారు అన్నమాట, రమణ గారి మీద ఆరుద్ర గారు వెంకటరమణ గారు, ఆరుద్ర గారు అన్నమాట. అది మీరు దాని గురించి ఆరుద్ర గారు అన్నమాట. ఆరుద్ర గారు అన్నమాట. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే డాక్టరేట్ ఇస్తామన్నారట యూనివర్సిటీ వాళ్ళు. నేను చెయ్యను, అది ఎలా ఉన్నది అలాగా ఒప్పుకొని మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అనేసట. వాళ్ళిచ్చే పిహెచ్డి అక్కర్లేదు అనేసి అన్నారట. అంత ఇష్టం రమణ గారు అంటే, ఆరాధన. అది ఆరాధన. ఇప్పుడు రమణ గారు కూడా అలాగే ఉండేవారు. పరస్పరం ఇద్దరు పరస్పరం. ఏమని పిలిచేవారు నాన్నగారు? అసలు ఏమని పిలిచేవారు? ఎంబీఏలనే పిలిచేవారు నాన్నగారు. రమణ గారు పేర్లు పెట్టి అంటే వయసు చాలా తేడా ఉంది కదా, అందుకనే గారు చేరుతారు. రమణ గారు సహజంగా నన్నైనా మీరు గారు అని అంటారు. అందుకని వాళ్ళిద్దరు అలా పరస్పరం గౌరవం తోటి పిలుచుకోవడమే. రమణ గారు చెప్పారు ఒకసారి, నాన్నగారు ఉపాధ్యాయ వృత్తి మీద ఇష్టంతో సినిమాల్లోకి రాలేదు, నేను వచ్చేయండి అని చెప్పాను, నేను రాను, నేను అక్కడే ఉంటాను, అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వచ్చి చేయడమే తప్ప ఉపాధ్యాయ వృత్తి వదులుకోను అని చెప్పారండి మీ నాన్నగారు. ఆయన అంత గొప్ప ఇష్టం ఉపాధ్యాయ వృత్తి అంటే రమణ గారు చెప్పారు నాతోటి. అదే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళలేకపోతారు.
తర్వాత ఇప్పుడు మనకి మామూలుగా బాపు రమణలు అంటే వాళ్ళ సినిమాకి ఇంకొకటి ఆరుద్ర గారి పాటలు సాధారణంగా ఉంటుంది, మహాదేవన్ గారు మ్యూజిక్ చేస్తూ ఉంటారు. ఆరుద్ర గారితో కూడా నాన్నగారికి పరిచయం ఆరుద్ర ఉందా? గారితోటి మీరు కూడా ఎప్పుడైనా చాలా చూసారా? అనుబంధం. ఆరుద్ర గారిని కూడా చూశాను. ఉమ్. ఆరుద్ర గారితో చాలా చాలా అనుబంధం. వాళ్ళ ఇంట్లో కొడుకులాగానే ఉండేవారు అనమాట. అంటే ఇలానే సాహిత్యం మీద పరిచయం పెరిగి అలా 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 పరిచయం పెరిగి ఆరుద్ర గారు రామలక్ష్మి గారు చేసే పరిశోధనలకి సహాయకుడిగా చేశారు. సమగ్రాంధ్ర సాహిత్యానిక సమగ్రాంధ్ర సాహిత్యం ఆరుద్ర గారికి, తాళ్లపాక వారి పడుకుబళ్ళు అని రామలక్ష్మి గారికి వారు చేసిన పరిశోధనలకి చాలా సహాయకులుగా ఉన్నారు. వారి ఇంట్లోనే ఉండి అంత సహాయం చేశారట. అలా కానీ మరి మీరు చిన్నపిల్లలు కదా. అలా అనుబంధం ఉంది. నాన్నగారి పెళ్ళికి కూడా వారిద్దరూ వచ్చారు ఆ ఊరికి, పల్లెటూరికి అయినా సరే అనుకునే రమ్మనమంటే వారు అంత అనుబంధం ఉండేది అప్పట్లో. పెద్ద కొడుకులానే అనుకునేవారు వారిద్దరు. అలానే శ్రీశ్రీ గారితోటి, కోడవటి గంటి కుటుంబరావు గారితోటి, అందరితోటి అనుబంధం ఉంది. అది అంతా కూడా నాన్నగారి స్వయం ప్రతిపత్తితోటి ఆయన చేసిందే అన్నమాట. ఆయనకి గాడ్ ఫాదర్లు లేరు, అలా ఏం లేదు. ఆయన అసలు నేపథ్యమే లేదు ఆయనకి, సాహిత్యం నేపథ్యం అది కుటుంబంలో. ఇప్పుడు ఇలాగా ఇన్ని రకాలుగా నాన్నగారు టీచింగ్లో ఉండేవారు, సాహిత్య కార్యక్రమాల్లో బాగా యాక్టివ్, సినిమాల్లో రమణ గారితో వాళ్ళతో ఉండడం. ఒక్క ఉద్యోగంలో ఉంటేనే అసలు తండ్రి అనే ఆయనకి ఇల్లు చూసుకోవడం కష్టం, ఎందుకంటే బాధ్యత ఉంటుంది వాళ్ళకి. ఇన్ని మల్టిపుల్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు మీకు ఎలా అసలు మీ పక్కన పిల్లలతో ఉండడానికి అవకాశం దొరికిందా? ఉండేవారండి, ఉండేవారు ఇంట్లో ఎక్కువగా ఉండేవారు, చూసుకునేవారు. అవి చూసుకునేవారు. షెడ్యూల్ ప్రకారమే ఉండేది కదా, అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళడం అది. అందుకని ఎప్పుడైనా షెడ్యూల్ ప్రకారం అలా వెళ్తే ఒక వారం రోజులు 10 రోజులు అలా వెళ్ళడమే తప్ప ఏదో నెలల తరబడి అలా ఉండిపోవడం లేదు. అంటే అలా కాదు, రాసుకోవడంలో కానీ బిజీగా అయిపోతూ ఉంటారు కదా వాళ్ళు నిరంతరం. ఉండేది. ఇంట్లో అల్లరి చేసేవారా మీరు? అల్లరి చేసి తిట్లు తినడం అలాంటివి ఏం లేవా? ఏం లేదు. నాన్నగారు కోఆపరేట్ చేసేవారా చిన్నప్పటి నుంచి? లేదండి, అంటే ఆయన ప్రపంచం, ఆయన కామ్గానే ఉండేవారు ఇంట్లో. అసలు ఎప్పుడు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఏదైనా విషయం చెప్పటం బయట అంతా, ఆయన చాలా మహావక్త అని పేరు. అసలు అవును, చాలా స్పీచ్లు బాగా అన్నిటి మీద ఇస్తారు అని పేరు. కానీ ఇంట్లో మాత్రం ఆయన పట్టుమని 10 మాటలు కూడా మాట్లాడలేదు. మాతో కూడా ఏదైనా అవసరమైన విషయం చెప్పాలి అనుకున్నప్పుడే చెప్పేవారు. కొన్ని ఇలా చదవాలి, ఇలా చేయాలి, అలాంటివే చెప్పేవారు అన్నమాట. సంస్కృతం, తెలుగు ఇలాంటివన్నీ నేర్చుకోవాలి, డిక్షనరీ ప్రతిరోజు చదవాలి. ఎప్పుడైనా ఆయనకు మూడ్ వచ్చినప్పుడు, అలా చెప్పాలనిపించినప్పుడు అవి చెబుతూ ఉండేవారు మీకు. అంతే తప్ప ఏమైనా ఆటలు ఆయనకి అలా ఇప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పటం అంతే తప్ప ప్రత్యేకంగా ఇంట్లో మమ్మల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడడం అది ఏమి ఉండదు. కూర్చోబెట్టుకుని మాట్లాడడం కదా అసలు. పిల్లలతో మామూలుగా ఎట్లా ఉండేది? ఏం లేదు, తక్కువ. అమ్మే ఎక్కువ మీకు? అమ్మే ఎక్కువ, తక్కువే. అయితే అదే సరిపోయింది. కాలేజీ మేము అప్పుడే ఆయన కాలేజీకి వెళ్ళినప్పుడు మేము స్కూల్కి వెళ్ళడం, అలాగే ఇంటికి వచ్చినప్పటికి తర్వాత ఆయన సాయంత్రం ఎక్కువ ఉండేవి కదా ఆయన కార్యక్రమాలు అవి. ఏదైనా కాలేజీ మీటింగ్కి వెళ్ళటము అట్లాంటివన్నీ, ఏదైనా సభలకు వెళ్ళడం అలాంటివన్నీ ఉండేవి. ఎక్కువ వెళ్తుండేవారు. 2 రోజులకు ఒక సభకైనా వెళ్ళేవారు. అలా అంత ఇంట్లో అటాచ్మెంట్ తక్కువే. అలా అని శాంతం లేదని చెప్పడానికి లేదు. అదే వాళ్ళు మౌనంగా ఇంటిని చూస్తూ ఉంటారు, అది కావాల్సినవన్నీ. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ముత్యాల ముగ్గు నుంచి ఒక్కసారి వెనక్కి వెళ్దాం. అసలు ఫస్ట్ నాన్నగారి నేపథ్యం, వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది, ప్రాపర్ ఎక్కడండి నాన్నగారి వాళ్ళది, అలాగే ఆయన పూర్తి పేరు ఇంటి పేరుతో సహా చెప్పండి, ముళ్ళపూడి వెంకటరమణ గారని కాకుండా. నాన్నగారి పేరు మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు. మద్దాలి వారు ఒక్కరే, నాన్నగారు ఒక్కరే. వారిది బందర్ దగ్గర గూడూరు అన్నది ఒక పల్లెటూరు. బందర్ దగ్గర, నెల్లూరు దగ్గర గూడూరు కాకుండా, నెల్లూరు దగ్గర గూడూరు కాదు, బందర్ దగ్గర, మచిలీపట్నం దగ్గర గూడూరు. అక్కడే ఆయన చిన్నప్పుడు చదువు అంతా అక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళ తాతగారికి సంస్కృతం అంటే చదవడం అంటే ఇష్టం. తాతగారి, నాన్నగారి మాతామహులకి అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉండే. అమ్మమ్మ గారి ఊరు గూడూరు. యాక్చువల్గా అక్కడే పెరిగారనమాట. మా నాన్నమ్మ గారు, తాతగారు అమ్మమ్మ గారి దగ్గరే ఉండేవారు. అమ్మమ్మ గారి చేతుల్లో పెరిగారు. అమ్మమ్మ గారేమో సినిమాలు చూపించేవారు. బందర్ తీసుకెళ్ళి సినిమాలు చూపించారు. ఒక్కరే కావడంతో చాలా గారాభం, విపరీతమైన గారాభం.
అమ్మమ్మ గారు అక్క అలా ఉండేవారట. ఆ పెద్దవాళ్ళందరూ గారాబం అంటే ఇక తెలుసుకోవచ్చు. చాలా హాయిగా ఉంటుంది. అలా ఒక పూల పంపు లాగానే సాగింది ఆయన బాల్యం. బందరు బండి కట్టించి సినిమాలన్నీ ఏ సినిమా అయితే ఆ సినిమా చూపించేవారట. అలా సినిమాలంటే మక్కువ వచ్చింది. తాతగారు సంస్కృతం నేర్చుకోవాల్సిందే అని పట్టుబట్టారట. చిట్టుగూడూరులో, అక్కడికి దగ్గర చిట్టుగూడూరులో సంస్కృత కళాశాల ఉందట. అక్కడ నరసింహాచార్యులు గారని వారి దగ్గర పెట్టారట. 1 సంవత్సరం ఆ సంస్కృతం చదువు నేర్చుకున్నారట. బహుశా సాహిత్యం మీద బీజం అప్పుడు పడి ఉంటుందేమో అనుకుంటాను నేను. సాహిత్యం, సినిమా రెండు కూడా అప్పుడే పడ్డాయి అనమాట. అంతే, చిన్నతనంలోనే. అది తొందరగా కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా చాలా. చిన్నతనంలో. అది ఆ చెరగని ప్రభావం, ముద్ర వేస్తుంది. ప్రభావం తొందరగా చూపిస్తుంది. అది ఆయనలో ఆ విజ్ఞానం పెరగడానికి కూడా బహుశా దోహదపడింది. ఆ ప్రపంచంలోనే ఉండేవారు ఆయన కూడా, ఒక్కరే అవడంతో చదువు, ఆడుకోవడానికి అది వెళ్లకుండా ఇదే ఆటల మీద అసలు ఉండేది కాదు. అసలు ఏమి ఆటలు అవి ఏం తెలియదు. ఇంకా చదువు, సంస్కృతం, సినిమాలు. ఎంతవరకు చదివారు? ఏం చదివారు? బందర్లో PUC డిగ్రీ చేశారు. ఉస్మానియా, ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో MA చేశారు. ఆ PUC BA చదువుతున్నప్పుడే సాహిత్యానికి కూడా చాలా పెద్ద బీజం పడింది అనమాట. నార్ల చిరంజీవి గారి శిష్యరికంలో. ఆయన కూడా సినిమాకు 1-2 పాటలు రాశారు కదా. ఆయన శిష్యరికంలో హిందూ కాలేజీలో చదివారు. బందర్ హిందూ కాలేజీలో డిగ్రీ. నాకు తెలిసి బహుశా అక్కడ వారు లెక్చరర్ అనుకుంటాను, నాకు శాంతం తెలియదు. కానీ తర్వాత రేడియోలోనే ఎక్కడో పనిచేశారు అని గుర్తు నాకు. అనుకుంటున్నాను నేను. చిన్నప్పుడు చూశాను, చెప్పారు. అలా ఆయన అప్పుడు ఆ పరిచయంతో అందరితోటి అప్పుడే ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయి. శ్రీశ్రీ గారితో, ఆరుద్ర గారితో, ఇక సాహితీవేత్తలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారితో, అందరితోటి, ఒకరు ఇద్దరు అని కాదు. తిలక్ గారితో, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా కావాలని నారాయణ రెడ్డి గారు, దివాకర్ వెంకటావధాన్ గారి శిష్యరికంలో కావాలని ఇక్కడికి వచ్చి చదివారట. ఇక్కడే చదవాలని, ఫలానా గురువు దగ్గర చదివానని చెప్పుకోవడం కూడా క్రెడిట్ కదా ఒకప్పుడు. అందుకని అలా వచ్చారు. ఈ హైదరాబాద్ రావడంతో ఇంకా విశాలమైంది ఆయన ప్రపంచం. పరిచయాలు పెంచుకోవడానికి వీలు కుదిరింది. ఆ సాహిత్యంలో అందరితోటి ఆయనంతటా ఆయనే వెళ్ళి పరిచయం చేసుకోవడం. ఈ లోపల ఇన్ని పుస్తకాలు చదివి ఉంటారో కదా, ప్రాచీనాంధ్ర గ్రంథాలు కానీ, ఈ మామూలు సాహిత్యం కానీ, ఇవన్నీ భారతం, రామాయణం, భాగవతం ఇవన్నీ ఆపోసన పట్టేశారు. ఈ డిగ్రీ కూడా రాకముందరే నేను అనుకోవడం, ఆ సంస్కృతం చదువుతున్నప్పుడే అవన్నీ కూడా చాలా కంఠపాఠమే. ఆయనకి ఇష్టం, చదువుకోవడం ఇష్టం. అవన్నీ చదివేశారు, సాహిత్యం గురించి చదివారు కనుక ఆ సాహితీవేత్తలతో పరిచయం పెంచుకోవడానికి, వాళ్ళతో మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండాలి కదా, అలా ఇష్టపడేవారు. అలా MA చదువుతున్నప్పుడే తిలక్ గారి దగ్గరికి వెళ్ళి వారిని పరిచయం చేసుకుని, నేను ఫలానా మీ మీద అభిమానంతో వచ్చాను అలాగని మాట్లాడడం. అలా అందరితోటి. ఇక్కడ ఈ నవత అని ఒక మ్యాగజైన్ నడిపేవారట కుందుర్తి వారు ఆ టైంలో. అలానే తెలుగు సాహిత్య మహాసభల ఏదో అవుతుండేది, ప్రపంచ తెలుగు మహాసభల ఇంకేమైనా మామూలుగా సమావేశాలే. వాళ్ళ మీటింగ్స్ అరసం విరసం అని 2 భాగాలుగా విడిపోయింది విప్లవం ఆ టైంలోనే. అది విడిపోక ముందర కూడా వీరితోటి, శ్రీశ్రీ గారి వారితోటి ఆ సమావేశాలకు పనిచేసేవారట. అంటే నాకు అప్పట్లో అంత ఇదిగా తెలియదు కానీ ఆ తర్వాతనే తెలిసినవి ఇవన్నీ, ఈ విషయాలు. శిష్లా జగన్నాథరావు గారు ఆయన ఒకరు చెప్పారు ఇలాగ. అవన్నీ వాళ్ళు నడుపుతూ ఉండేవారట సభలు. ఇక్కడ హైదరాబాద్లోనే జరుగుతూ ఉండే 7 స్టార్స్ సిండికేట్ అని ఆ పేరుతోటి అవి ఆ సమావేశాలు నిర్వహించేవారు. అప్పుడు ఆ నవత మ్యాగజైన్ చూసుకోవడం అది చేసేవారట. ఒకసారి ఒక ఉపన్యాసంలో చెప్పారు, ఆ నవత మ్యాగజైన్కి కాళోజీ నారాయణరావు గారు ఒక లెటర్ రాసి పంపించారట, మానవతలోని నవత మా నవత అని. అంత బాగుండేదట ఆ మ్యాగజైన్. అది నడిపేవారట. అలా సాహిత్యంతో అనుబంధం అలా ఏర్పరచుకున్నారు. ఇక శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారితో వేగిన పరిచయాలతోటి మద్రాసు కూడా వెళ్ళడంతో సినిమా వాళ్ళతోటి సినిమాల పరిచయాలు అలా పెంచుకున్నారు. మధ్యలో సినిమా నుంచి వద్దాం. నాన్నగారి వివాహం అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, చుట్టాలా, ఎవరు? అమ్మగారి గురించి మీ గురించి కూడా చెప్పండి, పిల్లల గురించి. అరేంజ్డ్ మ్యారేజ్ ఇద్దరికి, మా తాతగారికి, మాతామహులకి, పితామహులకి తెలుసున్న ఒక
డాక్టర్ గారు మధ్యవర్తిత్వం నడిపి, ధన్వంతరాచార్యులు గారు అంటారు వారిని, బందర్లో ఉండేవారు. వారు ఇలా ఫలానా పిల్లున్నాడని ఉందని వీళ్ళకి అలా మధ్యవర్తిత్వం నడిపి పెళ్లి చేశారు. అమ్మగారి ఎంఏ పేరు కూడా అవగానే చెప్పండి. ఎంఏ అవగానే ఏఐఆర్లో ఉద్యోగం, అసలు ముందర బందర్ హిందూ కాలేజీలోనే చేశారట లెక్చరర్గా. మనం తెలుసుకుందాం, లెక్చరర్ అవడం ఇష్టం కదా, ఉపాధ్యాయ వృత్తి అని వెళ్ళారట. వెళ్ళి ఒక నెల 2 నెలలు కూడా చేశారో లేదో ఏఐఆర్లో ఉద్యోగం వచ్చిందట, మెడ్రాస్ ఏఐఆర్లో. మెడ్రాస్ ఏఐఆర్లో ఇంకా వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ శిష్లా జగన్నాథరావు గారికి చెప్పారట. వాళ్ళిద్దరూ ఒకసారట వెళ్ళారట. ఆయనకి చెప్పారట, లేదు నేను ఇందులో జాయిన్ అవ్వట్లేదు, నాకు నూజివీడు ధర్మపరావు కాలేజీలో ఉద్యోగం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. అసలు ఆయన ఆశ్చర్యపోయారట. ఏఐఆర్ లాంటి ఉద్యోగం వదులుకొని ఎక్కడో పల్లెటూరులో, నూజివీడు పేరు కూడా అప్పటికేమీ తెలీదు, పైగా కొత్తగా పెడుతున్న కాలేజీలో చేరటం ఏంటని చాలా ఆశ్చర్యపోయారట ఆయన. అసలు మరి బందర్ హిందూ కాలేజీలోనే ఎందుకు చేయలేదు అని నాకు డౌట్ వచ్చింది. అయితే వారికి పాఠాలు చెప్పిన గురువులతోటి సరసన కూర్చోలేరట. అది ఆయనకి కొంచెం అభిప్రాయంతో మరి ఉపాధ్యాయ వృత్తి ఇష్టం అనుకున్నప్పుడు అందులోనే చేయొచ్చు కదా, బందర్ హిందూ కాలేజీలోనే ఎందుకు చేయలేదు అని నాకు అడిగితే చెప్పారు ఆ మాట. నాకు పాఠాలు చెప్పిన గురువులతోటి సమానంగా నేను కుర్చీలో కూర్చోవడం నాకు ఇష్టం లేక నేను అందులో చేయలేదు అని చెప్పారు. అలా నూజివీడు ధర్మపరావు కాలేజీలో జాయిన్ అయ్యారు. 66లోనే ఎంఏ పూర్తయింది, జాయిన్ అయ్యారు. ఆయన కొన్నాళ్ళకే ఇలా పెళ్ళి అది అనుకున్నప్పుడు ఇలా సంబంధం కుదిరింది. తెల్లదేవరపల్లి మా అమ్మగారి ఊరు. 67లో అయింది పెళ్ళి. అమ్మగారి పేరు చెప్పండి. అమ్మగారి పేరు వరలక్ష్మి గారు. నేను, తమ్ముడు, 2 పిల్లలు. నా పేరు అనురాధ, తమ్ముడు పేరు రాంప్రసాద్, 2 పిల్లలు. తర్వాత అంటే ఇప్పుడు చాలా సాహిత్య ప్రయాణం నాన్నగారికి చాలా ఉంది, పెద్ద సాహిత్య ప్రయాణం. అయితే మనం తెలుసు, అందరికీ తెలిసిన విషయం, చాలా చాలా చిన్న వయసులో నాన్నగారు ఇదయ్యారు. అప్పుడు మీ వయసు ఎంత, మీకు ఎట్లా అనిపించిందండి అప్పుడు? అంటే మన ఇంకా సెటిల్ అవ్వని వయసు, అవ్వలేదు, 17 ఏళ్ళు. అసలు జరుగుతుందని ఊహించను కూడా ఊహించలేదు. అది ఒక పెద్ద షాకే. 17 ఏళ్ళు నాకు, తమ్ముడికి 15 ఏళ్ళు. సరే అనుకోకుండా అయిపోయింది, విధి నిర్ణయం అంతే. కాకపోతే నాన్నగారు చాలా మంచి చేశారు. అంటే అదంతా మాకు అప్పుడు తెలీదు నిజానికి. ఇప్పటికి కూడా తలుచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మాకు చదువు చెప్పారు, మాకు ఫీజులు కట్టారు, లేకపోతే మాకు ఉద్యోగం రావడానికి ఒక మాట వేశారు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారంటే మాకు చాలా మంచి చేశారు, మేము కూడా చేసాం అంతే. అప్పుడు ఆ టైంలో మాకు సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆ మాట అంటారు. ఆయన చేసిన దానికి మేము కృతజ్ఞత చెప్పబోతే అంటారు, ఆయన చేసిన దానికి మేము చేసింది ఏం లేదమ్మా అంటారు. నేనేమనుకుంటానంటే, గివ్ టు ది బెస్ట్ యూ హ్యావ్ టు ది వరల్డ్ అండ్ ది బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అవునండి, అది ఆ మాట మా పట్ల నిజం అయ్యింది అనుకుంటాను నేను. ఈయన మంచి చేశారు రైటే, కానీ అదే మంచి మాకు జరిగి వాళ్ళందరూ మమ్మల్ని ఇలా కాపాడుకొచ్చారు, 2 చేతులతోటి మా కుటుంబాన్ని ఆ టైంలో అలా మాకు అండగా నిలబడ్డారు అని నేను అనుకుంటాను. వాళ్ళందరికీ కూడా సదా సర్వదా నేను కృతజ్ఞురాలిని. నాన్నగారి కొలీగ్స్, ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మాకు ఆ టైంలో చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే సెటిల్ అవ్వలేదు ఎవరు, మీరు ఇంకా అమ్మగారు ఎక్కువ చదువుకోలేదని చెప్పారు మీరు. నాన్నగారి మీద ఫ్యామిలీ అంతా డిపెండెన్స్, అది వాళ్ళు సంపాదించుకున్న గొప్పతనం అనుకోండి. అంతే, వాళ్ళిద్దరు మంచితనమే మమ్మల్ని కాపాడింది. అలా అండగా నిలబడ్డారు అందరు కూడా. ఇప్పుడు బాపురావణ గారు, ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ ఈ ప్రయాణంలోనే బాలుగారితో బాగా స్నేహం పెరిగింది. బాలుగారితో చాలా అనుబంధం ఏర్పడింది. బాపురావణ గారిని మించిన అనుబంధం బాలుగారితో ఏర్పడింది. బాలుగారి సహాయ సహకారాలతోటి ఫ్రెండ్స్, కాలేజీలో ఉండే కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు చాలా అండగా నిలబడ్డారు. ఒకటేదో నాన్నగారి పేరు మీద ఏదో స్టార్ట్ చేశారు, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నూజివీడులోనే 2001లో నాన్నగారు వెళ్ళిపోయిన 14 సంవత్సరాల తర్వాత, 86లో నాన్నగారు వెళ్ళిపోతే, అంటే పోయే టైంకి 42 ఏళ్ళు, 14 సంవత్సరాల తర్వాత 2001లో ఈ కొలీగ్స్, స్టూడెంట్స్ కలిసి పెట్టుకున్నారు. MVL సాహితీ సమాఖ్య అని ఒకటి పెట్టుకుందామని పెట్టుకున్నారు. ఆ సమాఖ్య పేరుతోటి
ప్రతి సంవత్సరం నాన్నగారి పుట్టినరోజున సెప్టెంబర్ 21 నాడు ఒక ఫంక్షన్ చేసుకుంటారు. నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఒకళ్ళు, ఇప్పుడు యువతరంలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరిని పిలుచుకుని సన్మాన కార్యక్రమాలు చేసుకుంటారు. నాన్నగారికి చాలా ఆత్మీయ మిత్రులు అన్న వాళ్ళకి ఆత్మీయ సత్కారం లాగా ఇస్తారు. అవి ఆ రోజున జరిగేవి. అది కాక అంతకు ముందరే చుట్టుపక్కల స్కూల్స్లో ఈ వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, లేకపోతే పాటల పోటీలు, డాన్సుల పోటీలు, అలాంటి పోటీలు పెట్టి పిల్లలకి సెలెక్ట్ చేసి వాళ్ళకి నాన్నగారి పేరు మీద అవార్డు ఇస్తారు ఆ రోజున, ఆ పుట్టినరోజు రోజున. అంటే నాన్నగారిని ఇంకా ముందు తరానికి కూడా అందజేయాలి అనే ఉద్దేశంతో. అది బాలుగారు గౌరవాధ్యక్షులు ఆ సమాఖ్యకి. అత్తిలి వెంకటరమణ గారు, బలరామ కృష్ణమూర్తి గారు, అలా ధవేజీ గారు, ధన్యరాజు కృష్ణమూర్తి గారు, మోటూరు బలరాం గారు, ఇలాంటి వాళ్ళందరూ నాన్నగారి కొలీగ్స్ అందరూ సమాఖ్యకి అధ్యక్షుల్లాగా, కార్యదర్శిలాగా అలా ఉంటారు. ఎస్టిపి శ్రీ వెంకటేశ్వర్లు గారని నాన్నగారి స్టూడెంట్ ఆయన, తర్వాత అక్కడ లెక్చరర్ అయ్యారు. ఆయన మెయిన్గా దాన్ని ఆయన భుజస్కంధాల పైన ఆ భారం వేసుకుని ఈనాటికి ఆ సమాఖ్య నడుస్తుంది. కోవిడ్ వాళ్ళే నడుపుతున్నారు అంతా మొత్తం. 24 ఏళ్ళు అయింది అయితే స్టార్ట్ చేసి, ఇప్పటికి మీరు చెప్పిన ప్రకారం కదా. 2021లో మీరు వెళ్తూ ఉంటారా సభలకి? వెళ్తామండి. నూజివీడులోనే చేస్తారా? నూజివీడులోనే చేస్తారు. చాలా వరకు కాలేజీలోనే చేసేవారు. తర్వాత వేరే ఒక ప్లేస్లో చేస్తున్నారు, ఏదైనా ఒక ప్లేస్. ఓకే. నాన్నగారు పోయినప్పుడు ముళ్ళపూడి రమణ గారు ఏమని మాట్లాడారండి అసలు? అంటే వీళ్ళ అనుబంధం ఉంటుంది కదా, ఎందుకు సెన్సిటివ్ మనుషులు కాబట్టి అడుగుతున్నాను, లేకపోతే అడగను అసలు నేను. బాధపడ్డారు. ఇమీడియట్గా వచ్చేసారు నూజివీడు. ఆ రాత్రికి రాత్రి తెలియగానే నూజివీడు వచ్చేసారు. రమణ గారు, బాలు గారు ఇద్దరు వచ్చారు మద్రాసు నుంచి. ఇప్పుడు మళ్ళీ మనం, ఎందుకంటే మనం సాహిత్యం గురించి కూడా అనుకుని చాలా కథలు రాశారు, వ్యాసాలు రాశారు. నేను విన్నంత వరకు కూడా ప్రబంధాల మీద గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చేవారని విన్నాను. ఉపన్యాసాలు అయితే చాలా ఇచ్చారండి. అన్ని కాలేజీలకి వార్షికోత్సవాలు జరిగేవి కదా, దానికి అన్ని ఆంధ్రదేశంలో ఉన్న అన్ని కాలేజీలకి వెళ్ళారన్నట్టు. అన్ని కాలేజీల్లో వెళ్ళేవారు. ఆ కాలేజీల్లో కూడా ఆయన మాట్లాడేది గంట సేపు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా వినేవారు స్టూడెంట్స్. ఆముక్త మాల్యద గురించి, అలాంటి విషయాల గురించి మాట్లాడేవారు. అంత సాహసం అనే అనుకోవాలి. పిల్లల దగ్గర మాట్లాడడం అంటే, గంటసేపు మాట్లాడడం అంటే. కానీ అంత చాలా వాళ్ళు చాలా ఆసక్తిగా వినేవారు. ఇప్పటికీ స్టూడెంట్స్ అదే చెప్పుకుంటారు. ఆయన చెప్పిన పాఠాలు మా చెవుల్లో ఇంకా అలా వినబడుతూనే ఉంటాయి. స్పెషల్ తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పటికి 40 ఏళ్ళు అయింది. ఒక ఏడాది తక్కువగా 40 ఏళ్ళు అయింది నాన్నగారు వెళ్ళిపోయి. ఇప్పటికి కూడా మాకు ఆ పాఠాలు అలా వినబడుతూనే ఉంటాయి మా చెవుల్లోనూ. అంత చక్కగా చెప్పేవారు. అండ్ క్లాస్లో పాఠం చెప్తుంటే ఆ క్లాస్ స్టూడెంట్స్ కాక వేరే క్లాస్ స్టూడెంట్స్, లెక్చరర్స్ కూడా వెళ్ళిపోయి వింటుండేవారట. అంత చక్కగా చెప్పేవారట. సబ్జెక్ట్ మీద అథారిటీ అంతే. అది ప్రాచీన గ్రంథాల మీద ఎంత ఉండేదో ఆధునిక గ్రంథాల మీద కూడా అంత ఇష్టం ఉండేది. ఈ సాహిత్యం మీద, ఆధునిక సాహిత్యం మీద కూడా అంత ఇదిగా చెప్తుండేవారు. తర్వాత ఈ ఎంఎస్కో వాళ్ళ పుస్తక ప్రపంచంలో 5 కావ్యాలు, పంచకావ్య పరిచయాలని చెప్పి 5 కావ్యాల మీద 30వ ఏటనే ఆయన 30వ ఏటనే మన చరిత్ర, వశ్చరిత్ర 5ను, మన చరిత్ర, వశ్చరిత్ర, ఆముక్తమాల్యద, పాండురంగ మహత్యం ఆంధ్రప్రదేశ్ అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారట. అది రాశారు. తర్వాత 2 వాటన్నిటికీ కూడా ఎంఎస్కో వాళ్ళు మన విశ్వనాథ సత్యనారాయణ గారి చేత పీఠికలు కూడా రాయించారు. అవును. అయితే ఇంకొకటి కూడా, అంటే మీకు తెలిస్తేనే చెప్పండి, పద్యాల మీద కూడా చాలా కొత్తగా విశ్లేషణ చేసేవాళ్ళ. ఎప్పుడైనా ఇంట్లో మీకు పద్యాలు నేర్పించారు అసలు? పిల్లలకి నేర్పలేదు అసలు. ఇది చదువు, అది చదువు అని చెప్పలేదు. చదవడం చిన్నపిల్లలు అప్పుడు మామూలుగా మనం చెప్తాం కదా, అదే అడుగుతున్నా. అసలు అదే అంటున్నా, ఈ సాహిత్యం ఇది చదువు. ఇప్పుడు ఆయనకి అంత సాహిత్యం, ఆయన చదువుకున్నారు కదా, ఇది చదువు, అది చదువు అని చెప్పలేదు. అదే మా దురదృష్టం. ఆయన ఎంతసేపు స్వయం ప్రతిపత్తితో చదవాలనుకునేవారు. అదేలేండి వాళ్ళ ఉద్దేశం. ఇష్టం ఉండి చదవాలి అనుకునేవారు. అన్ని పుస్తకాలు తెచ్చేవారు. ఇంట్లో అన్ని పుస్తకాలు ఉండేవి. ఆ తర్వాత మళ్ళీ వారం వచ్చే వీక్లీలు, ప్రతి డైలీ పేపరు, ఆదివారం అంతే ప్రతి డైలీ పేపర్ అన్నీ షాప్ వాళ్ళకి వెళ్ళి, ఇంటికైతే ఒక పేపరే వస్తుంది కదా మనం వేసుకునేది సహజంగా. షాప్ వాడి దగ్గరికి వెళ్తే బొత్తి పెట్టేసేవారనమాట. ఆయన బొత్తి ఆయనకి.
అలా అన్నీ తెచ్చేవారు. అన్ని వారపత్రికలు తెచ్చి ఇంట్లో పెట్టేసేవారు. అన్ని పుస్తకాలు ఉండేవి. అన్నీ ఇలాగే వాళ్ళు చదువుకొని ఇవ్వకుండా ఇప్పుడే అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారని అమ్మ కోపడేది. అంటే చదవని ఏదో ఒకటి, అసలు పుస్తకం అంటూ చదవాలి. అది చదివితే ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకం చదవద్దు అనేది వాళ్ళే తెలుసుకుంటారు. పుస్తకం చదవడం ముఖ్యం అనేవారు. అలా చదవాలి అని ఆయన అనుకునేవారు. కానీ మాకే అది ధ్యాస పోలేదు. అది అమ్మ చెప్పలేనండి. నేర్పించడానికి ట్రై చేశారు. అమ్మ నేర్పించారు. పద్యాలన్నీ నేర్పించి ఆయనకు వినిపించాలి, చదవాలి అని ఆయన నేర్పించేవారు. ఓకే. అలా కొంత జ్ఞానం ఉంది. పద్యాలది చదువుకోవడం అది కొంత జ్ఞానం ఉంది. ఆపురిబాయకుండు పద్యం, మందార మకరంద అలాంటి భాగవతం. పద్యాలన్నీ భాగవతం పద్యాలు, అవన్నీ మల్లియలారా మీ మీ పొదల మాటలు లేడు కదమ్మా చెప్పరే. అలాంటి పద్యాలు, వేమన శతకాలు అవి అమ్మ నేర్పించేవారు. అలా పద్యాల మీద ఉంది అవగాహన. పుస్తకాలేమో విజయవాడ నవోదయ షాప్కి వెళ్ళడం అలవాటు కదా. ఆ షాప్కి తీసుకెళ్ళిపోయి మీ ఇష్టం ఏ పుస్తకాలు ఏరుకోండి అనేవారు. కొన్ని పుస్తకాలు అంటే సెలవులు ఇవ్వగానే స్కూల్కి మనకి ఇష్టమైన, ఇంకా అందులో మనకి ఇష్టమైన పుస్తకాలు ఏరుకు తెచ్చుకోవడం. రామ్మోహన్ రావు గారు కూడా తీసుకోండి అనేవారు. ఇక తెచ్చుకుంటే ఆ 2 నెలలు వేసి ఇప్పటిలాగా మనకి అంత ఇది ఉండేది కాదు కదా. వేరే 2 నెలలు ఆ పుస్తకాలన్నీ నగిలేసేవాళ్ళం. అది అలా పుస్తకాలు చదవడం మాత్రం బాగానే ఉంది అలవాటు. అదే అందులో నవోదయ ఏంటంటే ఈ సాహితీవేత్తలందరికీ కూడా నిలయం కదా అక్కడ. అదే అలా పుస్తకాలు చదవడం అనేది అలవాటైంది బాగా. కానీ ఇప్పుడు ఆయన అనుకున్న స్థాయిలో సాహిత్యం గురించి అవగాహన మాకు ఆయన ఉండగా రాలేదు. తర్వాత మాత్రం జన్మతః ఉంది కాబోలు తమ్ముడికి వచ్చింది. నాకేదో మామూలు ఊరికే చదువుకోవడమే కానీ తమ్ముడికి రాయడం, చదవడం, పాడడం, ఆయన సాహిత్యం, ఆయన గాత్రం, ఆయన పోలికంతా తమ్ముడికి వచ్చింది. తను చేసేవాడు, తను రాసేవాడు, తను చేసేవాడు, అన్ని పాడేవాడు, అన్ని తనకు వచ్చింది. ఆయన సాహితీ వారసుడు అని చెప్పుకోవచ్చు. పర్వాలేదు అయితే అది. తర్వాత ఇప్పుడు 5వ పుస్తకం, అది మన పంచకావ్యాల్లో 5వ పారిజాతాపహరణం, నంది తిమ్మనది. కరెక్టేనా? పారిజాతాపహరణం అనుకుందాం ప్రస్తుతానికి అనుకుందాం. కాదు మనం ఇందాక పాండురంగ మహత్యం, వశ్చరిత్ర, మన చరిత్ర, పాండురంగ మహత్యం, పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద. అది తమ్ముడు ఎట్లా రాసేవారా? అంటే మామూలుగానే తనకి తను ఏదో రాసుకునేవాడు. మామూలుగా చిన్నగా మ్యాగజైన్స్ పంపేవాడు, అంతే. పెద్ద అంతా ఇది కాదు, రాసేవాడు. ఇప్పుడు మళ్ళీ అలా నాన్నగారు సాహిత్యం గురించి మళ్ళీ ముత్యాల మొగ్గు దగ్గరికి వద్దాం. ఇప్పుడు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా అది చూడగలిగాను, అదృష్టం అని నాకు అనిపిస్తుంది. ఇక మొన్ననే సినిమా కూడా వేశారు. పుస్తకం వెండితెర నవల, నాన్నగారు అప్పుడు రాసిన వెండితెర నవల మళ్ళీ పబ్లిష్ చేశారు. మళ్ళీ అక్షజ్ఞ పబ్లికేషన్స్ వాళ్ళు రీప్రింట్ చేశారు. చాలా బాగా వచ్చింది పుస్తకం. అది చాలా సంతోషంగా అనిపించింది. అంతే కదా మరి. అందులో అది ఉత్తర రామాయణం బేస్ చేసుకున్న కథ మొత్తం అంతా కూడాను. ఇప్పుడు బాపు రమణలకి అంటూ ఉంటారు అందరూ కూడా, బాపు రమణలు రామాలయంలోను, కె విశ్వనాథ్ గారు శివాలయంలోనూ ఉండవలసిన వాళ్ళని ఒక పేరుంది. అలాగే అట్లా నాన్నగారు కూడా రామభక్తుడేనా? నాన్నగారికి అసలు దేవుడు అది ఏది లేదు, అంత పరమనాస్తికులైన. మీరు పర్వాలేదు, దేవుడు ఉన్నాడు. అదే అదే, అంతకు మించి మూఢత్వం లేదు. మూఢత్వం అక్కర్లేదు. అది అది కూడా ఆయన కూడా తప్పేమనక్కర్లేదు. మహాభక్తి పరాయణ కాదు కానీ దేవుడు ఉన్నాడు. ఒక పవర్ అయితే ఉంది. నాన్నగారికి అది లేదు. అది కూడా చెప్దాం అనుకున్నాను. నాన్నగారి వ్యక్తిత్వం అది కమ్యూనిస్టు, టెర్రరిస్టు అలా అని కాదు కానీ పక్కా సోషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. దాన్ని మానవతావాదిని. అలా మానవుని సేవే మాధవ సేవ, అది కూడా కరెక్ట్, అది కూడా దేవుడే అనేది ఇష్టపడేవారు బాగా. దేవుడిని అయితే ఏమీ ఆయన ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మీ నాన్నగారిలో మీరు చెప్పినట్టు చూడాలంటే 2 రకాలు. ఒకటి మానవ సేవ చేశారు కాబట్టి మాధవ సేవ చేసినట్టు, రెండోది డ్యూటీ ఈజ్ డివినిటీ అంటాం మనం. పనిలో పరమాత్మ అంటే పని చేస్తూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఇంకా నాన్నగారికి 40 ఏళ్ళు అయినా చేస్తున్నారంటే ఆయన ఒక రకమైన దేవుణ్ణి నమ్మారు అనుకోవాలి. మనం ఉద్యోగం అనే దేవుణ్ణి నమ్మారు. అది ఆ ఉపాధ్యాయ వృత్తే ఆయనకి అభిమానం. ఇప్పుడు మొన్న చూసుంటారు ముత్యాల ముగ్గు మళ్ళీను. మొన్న చూసినప్పుడు మీకు ఫ్రెష్గా ఏమనిపించింది అందులో?
ఆ బీజిఎమ్స్తో సహా అలా అనేసుకుంటూ అలాగా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ ముందరే మనం అనేసుకుంటూ అలా చాలా హ్యాపీగా చూశాను. ఆ పిల్లలతోటి ఏమైనా పెద్ద మీకు స్క్రీన్ మీద చూడడం, పైగా ఈ మధ్యలో ఇన్నేళ్లలో ఎన్నిసార్లు చూసినా టీవీలో టీవీ మీద చూడడం చూడడం, టీవీలో చూడడం అనేది వేరే విషయం. పెద్ద స్క్రీన్ మీద చూడడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. అందులో మీరు ఆ టీం అందరూ కూర్చొని చూస్తుంటారు కదా. అవును. ముళ్ళపూడి రమణ గారు అబ్బాయి వచ్చారా, రమణ గారి అబ్బాయి. శ్రీదేవి గారు వచ్చారా, శ్రవణ్ గారి అబ్బాయి, శ్రీదేవి గారు, ఇంకా ఈ రోజు సంగీత గారు ఒక్కరే ఉన్నారు ఆ. ఇప్పుడు, అందుకని ఆవిడ వచ్చారు. అవును, అందులో ఇంచుమించు అందరూ పోయారు కదా. అందరూ, ఆ పిల్లలు ఏం దొరకలేదా మరి? తెలియదండి నాకు. వాళ్ళు రాలేదు. వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు వస్తే తర్వాత అసలు ఫీల్డ్కే ఏమి వాళ్ళు టచ్ లో లేరు కదా. ఊరికి ఈ సందర్భంగా ఏమైనా వచ్చారేమో. వాళ్ళు కూడా ఇంచుమించు 60 ఏళ్లలోకి వచ్చి ఉంటారు. ఆ పిల్లలు కూడా 55-60కి. తెలీదు నాకు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు అందరూ పోయారు. కాంతారావు గారు, ముక్కాములు గారు, జయమాలి గారు రాలేదనుకుంటా మళ్ళీ కదా. ఆవిడకే. ఆవిడ వేశారు, హలం గారు వేశారు, ఇద్దరు వేశారు. అవునవును. వాళ్ళిద్దరూ ఉన్నారు ఇంకా. మరి చెప్పారో లేదు. అదేలేండి, వాళ్ళందరూ చెన్నై వాళ్ళు కదా అంతాను. అదే బస్ రాలేకపోయి ఉండొచ్చు ఇక్కడ అనేసరికి. ఆ రోజు చూసిన ఫీలింగ్ కి చిన్నప్పుడు ఇప్పుడు కొంచెం పరిణతి వచ్చిన తర్వాత చూసిన దానికి ఎట్లా ఉంది డిఫరెన్స్? చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు అప్పట్లో ఏంటంటే మన సినిమా కదా, అక్కడ విజయవాడ తీసుకెళ్ళి చూపించి మా ఊరు రావడం లేట్గా వస్తుంది. ఈలోపే నాన్నగారికి అందరికీ చూపించేయాలని చెప్పి విజయవాడలో రిలీజ్ అయితే విజయవాడ చూపించి, హనుమాన్ జంక్షన్లో రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళిపోయి చూసి అలా మా ఊరు వచ్చేటప్పటికి లేట్ అయిపోయి ఒక చిన్న పిల్లాళ్ళ తిప్పేశారు అందరు. నేను మన సినిమా అని, మన సినిమా మనం కూడా చూడకపోతే ఎలా అన్నట్టు, అదేదో కలెక్షన్ తక్కువ అయిపోయినట్టు. నిజానికి భారీ కలెక్షన్ ఇచ్చింది. ఇంకొకటి నేను విన్నానండి, ఒక చోట ఎక్కడ చెన్నైలోనే ఎక్కడో నాకు ఐడియా లేదు కానీ 1 ఏడాది పాటు ఆడింది థియేటర్లో. అది విన్నారా మీరు? అది ఇక్కడేనండి, సుదర్శన్ థియేటర్లోనే అనుకుంటా. అయిన తర్వాత ఇంకొక సినిమా అంతకు ముందర ఆడింది కూడా 1 ఇయరే, అందుకని దానికి మించకూడదు ఇది అని తీసేశారు అని విన్నాను నేను. మీరు విన్నారా? అదేమైనా ఒక రోజు తక్కువగా కరెక్టేనా? ఇక్కడేనా సుదర్శన్ థియేటర్లోనే. అవునా? 70mm థియేటర్ ఇప్పుడు 2 అయ్యాయి కానీ అప్పుడు ఒకటే కదా. అవును, అప్పుడు ఇప్పుడు మల్టీప్లెక్స్ మారిపోయాయి. అందులోనే ఆడింది. 100 days ఫంక్షన్ కూడా అందులోనే చేశారు. ముత్యాలమ్మ 100 days ఫంక్షన్ కూడా November 1st చేశారు. వచ్చారా మీరు అప్పుడు? వచ్చాండి. అప్పుడు ఈ అనుభూతి ఎలా ఉంది? ఎవరెవరు వచ్చారు అప్పుడు? అసలు ఎట్లా ఉంది? అప్పుడు అంత తెలియదండి, ఊహలేదు. చిన్నవాళ్ళం కదా, వచ్చాం అనేదే అలా గుర్తు లీలగా, అంతే. అక్కడ జరిగింది. మీకు మీ నాన్నగారితో ఉన్న ఒక మంచి అనుభూతి ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి. ఎందుకంటే చాలా షార్ట్ టైం ఉన్నారు నాన్నగారు, మీరు చిన్నపిల్ల కూడాను. ఆ ఉన్నంతలో అనుభూతి అంటే నాన్నగారితో కలిసి మాట్లాడుకున్నదంతా, తర్వాత ఇదిగో ఇలా చెప్పేవారు కదా, ఇలా ఒక్కొక్కసారి ఆయనకి చెప్పాల్సిన మూడు వచ్చినప్పుడు ఇది చెప్పడం, ఇది చదవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పడం, అలాంటివన్నీ ఉండేది కదా. ఫెయిర్ చేసేదాన్ని, ఆయన రాసిన ఫెయిర్ చేసేదాన్ని. అదొక మంచి అనుభూతి. అలా కూర్చుని ఆయన చెప్తూ ఉంటే, కాగితాలు అందిస్తూ ఉంటే నేను ఫెయిర్ చేసేదాన్ని. అక్షరాలు ఇష్టపడేవారు, ముగ్గులు ఇష్టపడేవారు, ముగ్గులు వేసేదాన్ని. అందుకనే పెట్టారు ఈ సినిమాలో ముత్యాల ముగ్గు అని. పేరు ఎవరు పెట్టారు? ఐడియా ఉంది ఈ సినిమాకి? పేరు రావణ గారు, బాపు గారు వాళ్ళు ముగ్గురు అనుకుని పెట్టుకోవడం అంతే. అలా ఒక పేరు అనుకున్నారట, ఆ ముగ్గు ఏదో వేసేసీను అది రఫ్గా ఒక మాట అనుకున్నారట, ఇక అదే ఖాయం అయిపోయింది. మొత్తం అందరూ దేశం అంతా ముగ్గులు వేసేసింది అంతే. అవును, ఆ సినిమా వచ్చినప్పుడు చాలా ముగ్గుతోటి లాకెట్స్, హనుమంతుడి బిళ్ళలు, ముగ్గు పుస్తకాలు, పాటల పుస్తకాల్లో, ఈ ఫోటోల్లో అలా చాలా ఇచ్చారనమాట. థియేటర్స్ దగ్గర చాలా గిఫ్ట్లు ఇచ్చేవారు. మరి అంత విజయవంతం చేశారు కదా ప్రేక్షకులని, చాలా గిఫ్ట్లు ఇచ్చారు, చాలా రకాలుగా. ఇప్పుడు నాన్నగారు ఇది ఒక్కటే సినిమా అంటే నిర్మాతగా, అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు న్యూస్ వీడియో ఆయన జమీందారి గారిదని, డైలాగ్ రైటర్ గా తూర్పు వెళ్లే రైలు, స్నేహం, ఓ ఇంటి భాగవతం, ఆ వాటికి ఎట్లా అంటే ఇవి ఒక రెండేమో అందులో బాపు గారి సినిమాలే అనుకోండి. అలా ఆ పరిచయాలతోటేనండి, అందరితోటి పరిచయం ఉండేది కదా, ప్రొడ్యూసర్స్తో కానీ డిస్ట్రిబ్యూటర్స్తో కానీ, ఇట్లా నవతా కృష్ణరాజు గారు, అట్లా అందరితోటి పరిచయాలు అలా ఉండేవి కదా. 100 days ఫంక్షన్స్ అన్ని యాంకరింగ్ చేశారు. ఇప్పుడు యాంకరింగ్ అంటున్నారు కానీ అప్పుడు కండక్ట్ చేసేవారు. మీ నాన్నగారే చేసేవారా? ఏ సినిమాలు గుర్తున్నాయి? చాలా సినిమాలకండి. జేబు దొంగ, జూదగాడు, మన ఊరి పాండవులు కాదు, చట్టానికి కళ్ళు లేవుతో సహా, చిరంజీవి గారి చట్టానికి కళ్ళు లేవు, అలా చాలా సినిమాలు. విజయబాబు నాయుడు గారు
విజయబాపినీడి గారు అవును, ఉన్నారు కదా, అవును. విజయ, బొమ్మరిల్లు, అవును. అవన్నీ. తర్వాత ఈ జూదగాడు, జేబు దొంగ సినిమాల ప్రొడ్యూసర్ చటర్జీ గారు, ఇలాంటి వాళ్ళందరూ. వై హరికృష్ణ గారు అని నాకు గుర్తున్నంత వరకు వై హరికృష్ణ గారు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండేవారు. తర్వాత ఈడ్పుగంటి లక్ష్మణరావు గారు ఒకరు ఉండేవారు, లక్ష్మీ ఫిలిమ్స్. లక్ష్మీ ఫిలిమ్స్. తర్వాత ఇంకా ఇలా డిస్ట్రిబ్యూటర్స్, ఇలా ప్రొడ్యూసర్స్ కావాలని ఎంవీఎల్ గారే చేయాలి మాకు అని చెప్పేసి అప్పుడు 100 డేస్ ఫంక్షన్స్ బాగా చేసేవారు కదా ఇంట్రెస్టింగ్ గా ప్రతి చేసేవారు సినిమాకి. అనమాట. ఇప్పుడంటే ప్రీ ఆడియో రిలీజ్ అని చెప్పి సినిమాకి ముందు అది ఆడుతుందో ఆడదో అన్నట్టు చేసేస్తున్నారు, అప్పుడు అసలు వేరు. హడావుడిగా ఆర్భాటంగా. అప్పుడు అలా కాదు, అన్ని సినిమాలు ఆడేవి, వాటి 100 డేస్ ఫంక్షన్స్, ఆ షీల్డ్స్, అసలు ఇది ఒక వేరే రకంగా ఉండేది. అలా ఫంక్షన్స్ కండక్ట్ చేసేవారు. ఆ వ్యాఖ్యానం ఇష్టపడేవారు అది అందరూ. ఆయనకి కూడా ఇష్టం కాబట్టి ఆయనకు కూడా వెళ్ళారు. ఇష్టం కదా అలా చెప్పడం, అది అంతా వ్యాఖ్యానం ఇష్టపడేవారు. ఎక్కువ ఆ సభలకి అటెండ్ అయ్యేవారు, చేసేవారు. అది చాలా స్పెషల్ అది. ఆ, అవును, అలా చేసేవారు. ఒకటి నాన్నగారితో మీకు అసలు నాన్న ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది అని కోపగించుకున్న సందర్భం ఏదైనా ఉందా? లేదండి, అస్సలు లేదు, నాన్న మీద కోపం లేదు. అస్సలు లేదు. ఏదో చిన్న దాని మీద కోపం రావాలి కదా. లేదు లేదు, అస్సలు కోపం లేదు. కోపం అంటే గౌరవంతో ఉండే బాధ కోపం. అంతే. నాన్నతో ఇంకా ఎక్కువ అది జీవితం అది ఎవరు గడపలేకపోయామే తీర్చలేరండి, అనే అది కాదు. తీర్చడం కాదు, తీర్చలేరు, అది పక్కన పెడితే మాకు మేమే అలా గడపలేకపోయామే అనే బాధ తప్ప కోపం ఏం లేదు, అస్సలు లేదు. అంటే మనకి చిన్న పిల్లలప్పుడు ఏమవుతుందంటే ఊహ తెలియనప్పుడు ఆ నాన్న నాకు ఇలా చెప్పలేదు, నాన్న మాకు ఇలా నేర్పించలేదు, అట్లాంటి చిన్న చిన్న అలకలు వస్తాయి. అవి నేను అది అన్నది అన్నమాట. సాహిత్యం పట్ల ఇంకొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని, అంటే వాతావరణం ఉండేది. ఆయన సభలకు తీసుకెళ్లేవారు, ఇంటికి పెద్దవాళ్ళు వస్తూ ఉండేవారు కదా. అందరు వస్తుండేవారు, పుస్తకాలు ఉండేవి, వాతావరణం ఉండేది. కానీ ఆయనంతటా ఆయనే ఇది కూర్చుని ఇది చెప్పి నేర్పించడం ఇలాంటివి చేయలేదే అనే ఒక బాధ ఉండేది అంతే. అది కొంచెం ఇనిషియేట్ తీసుకోలేకపోయారు. ఎందుకు అంటే ఆయన స్వభావం అది అనేది తర్వాత తెలిసింది, మనమే నేర్చుకోవాలి అనేది ఆయన అనుకున్నారు అని, అది మేము అందుకోలేకపోయాం. అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా నేను కూడా చెప్తున్నాను, మా నాన్న దగ్గర విన్నది కూడా, ఎవరు చెప్తే ఏది రాదు, ఎవరంతటి వాళ్ళకి శ్రద్ధ రావాలి. అదే నేను చదువు అని చెప్పడం వల్ల మనం ఏంటంటే అక్షరాలు చదువుతాం కానీ దాని లోతులు చదవం మనం. ఆ నాన్న చెప్పారు కదా బాగుండదు అని పైపైన చదువుతాం. అందుకని ఇప్పుడు మీ నాన్నగారు కూడా లక్షణం అదే ఉంటుంది. కానీ అది మేము అందుకోలేకపోయామే అనే బాధే తప్ప, అది చెప్పుంటే బాగుండు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పేవారు, స్టూడెంట్స్ వచ్చేవారు, లేకపోతే ఎవరైనా సరే ఆయన దగ్గర ఈ విషయం తెలుసుకోవాలి అని వచ్చేవారు, వారు కూర్చోబెట్టి చెప్పేవారు. అరే మనకి చెప్పట్లేదే అనేది అప్పుడు తెలియలేదు అసలు. అప్పుడు కూడా అది కూడా అప్పుడు అనుకోలేదు, ఆ తర్వాత చెప్పలేదే అని తర్వాత అనిపించింది. తర్వాత బాలుగారు వాళ్ళు ఈ మ్యూజికల్ ప్రోగ్రామ్స్కి వచ్చేవారు, ఈ ఆంధ్రదేశంలో జరుగుతూ ఉండేవి. ఈ ఆంధ్రదేశంలో ఎక్కడ జరిగిన గుంటూరు, బాపట్ల, గుడివాడ, ఒంగోలు, ఆఖరికి వైజాగ్ కూడా, ఇవన్నీ ఏదైనా జరిగినప్పుడల్లా ఇక్కడికి రావడం, విజయవాడ ట్రైను, విజయవాడ నుంచి దిగి మన ఇంటికి రావడం, మన ఇంటి దగ్గర రిఫ్రెష్ అవ్వడం, తర్వాత ఆ ప్రోగ్రామ్ టైంకి వెళ్ళడం. అవి వెళ్ళేటప్పుడల్లా ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ తీసుకెళ్ళేవారు. అలా ఆ వాతావరణంలోనూ ఉంచారు మమ్మల్ని, తీసుకెళ్ళేవారు అలా పాటలు వినడం అలాంటివన్నీ. కానీ అది మీరు అలా అందుకోలేకపోయారు. అలా కదా, అలా ఉంచారు కాబట్టి మీరు ఇన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నారు. ఎందుకంటే కొంతమందిని నేను 2-3 అడిగితే కూడా మాకేం తెలియదండి చెప్పడానికి అన్నారు. నాకు అంటే ఆశ్చర్యం వేస్తుంది, పేరెంట్స్ గురించి చెప్పడానికి మాకు తెలియదు అంటే వింతగా అనిపిస్తుంది కదా. మిమ్మల్ని తిప్పారు కాబట్టి మీరు ఆ మాత్రం తెలుసుకోగలిగారు. అది మాత్రం బాగా చేశారండి, ఆయన చేయగలిగింది చేశారు, ఆయన స్వభావం అది కనుక అంతే అనేది మాకు తర్వాత తెలిసింది. మనకి జ్ఞానం వచ్చాక మనకు అర్థం అవుతుంది. అదే తమ్ముడు కూడా తర్వాత చదువుకున్న పాలిటెక్నిక్ అది చదువుకునేటప్పుడు, ఇంజనీరింగ్ అది చదువుకునేటప్పుడు ఒక ట్యాగ్ అయితే ఉంది కదా, ఎంవీఎల్ గారు అబ్బాయి, ఎంవీఎల్ గారు అమ్మాయి అనేది. ఆ ట్యాగ్ తోటి అందరి దగ్గరికి వెళ్ళి వాడు పరిచయం చేసుకోవటం, సాహిత్యం మీద జ్ఞానం పెంచుకోవడం, అవన్నీ చేయగలిగాడు కనుక తను బేసిక్గా కూడా ఉంది కనుక తనకు ఆ లైన్లోకి వెళ్ళగలిగాడు. నేనేమో ఇలా ఊరికే వినికిడిగానే ఇలానే, ఎవరికి చేతనైంది వాళ్ళకి అంతా. ఇప్పుడు కొంచెం ఎంవీఎల్ యువజ్యోతి అనే ఒక ఛానల్ పెట్టి యూట్యూబ్లో నాన్న సాహిత్యం చదువుతున్నాను, చాలా ఉన్నాయి, చాలామంది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మీద, పాలగుమి పద్మరాజు గారి మీద, శ్రీశ్రీ గారి మీద, అలా అందరి మీద వ్యాసాలు రాశారు, చాలా వ్యాసాలు.
ఆ, ఈ జ్యోతి వీటిలో అప్పట్లో అవే అప్పట్లో కదా సాహిత్యం అంతా ఎక్కువ వచ్చేది కదా సాహిత్యం జ్యోతిలో. వచ్చేది కదా. ఉమ్. అలాంటి వ్యాసాలన్నీ చదువుతున్నాను ఇప్పుడు. 15 రోజులకు ఒక రోజు అని అనుకుని ఏం పెట్టారు? ఛానల్ పేరు ఏం పెట్టారు? ఎంవిఎల్ యువజ్యోతి. ఎంబీఎల్ యువజ్యోతి. ఓకే. ఇక అదైతే ఆయనకున్న పేరు కదా అది, యువజ్యోతి అని ఆ ప్రశ్న జవాబుల శీర్షికతోటి అనేసి ఆ పేరే పెట్టాను. ఆ పేరుతోటి నాన్న సాహిత్యం చదువుతున్నాను. ఆ ప్రశ్న జవాబులు కూడా చదువుతున్నారా? అది చదవట్లేదు ఇంకా. మరి హాస్యంగా చెప్పారన్నారు కదా, అవి కూడా వెతకండి మరి. అవును, ఉన్నాయి అన్నీ ఉన్నాయి. పీడిఎఫ్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. ఒక బ్లాగ్ లాంటిది ఏదైనా చేసి, తమ్ముడు చేశాడు ఒకసారి, ఆల్రెడీ చేశాడు. ఒక బ్లాగ్ పెట్టి ఎంవిఎల్ యువజ్యోతి పేరుతోటి ఒక బ్లాగ్ పెట్టి అందులో పెడదామని ప్రయత్నం చేశాడు. దాన్ని నేను ఇప్పుడు కొనసాగించుదామని అనుకుంటున్నాను. మీరు అది చేసినా కూడా మీరు ఆడియో మాత్రం కంపల్సరీ కూడా చేయండి. చదువుదాం. ప్రస్తుతం అందరూ ఆడియోకి ఇంట్రెస్ట్. ఆడియో అదే చెప్పబోతున్నా. ఆడియో చదువుతున్నది కూడా అందుకే. పుస్తకాలు రీప్రింట్ చేసాం అన్ని నాన్నవి. కానీ తమ్ముడు అనుకునేవాడు అనమాట, అప్పట్లోనే ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే ఆడియో బుక్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఎక్కువ అందరూ అది వింటున్నారు, మనం కూడా ఇవి చదువుదాము. కానుక పుస్తకం మెయిన్గా అనుకున్నాడు వాడు. కానుక పుస్తకం చదువుదాము అనుకున్నాడు. అలాగే చదువుదాం అనుకునే లోపలే అలా అయింది. అందుకని తర్వాత సరే తమ్ముడు అనుకున్నది పూర్తి చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టిన దాన్ని ఇక చదువుతూనే ఉన్నాను. ఇంకా అలాగే ఇప్పటికి 3-4 ఏళ్ళు అయింది. 90 ఎపిసోడ్స్ చేశాను. ఇంకా చాలా ఉంది, నాన్న స్టఫే ఉంది చాలా చదవడానికి. అది ఒక మీరు ఉద్యమంలా చేయండి. నవలలు రాశారు. నిన్న స్వప్నం నేటి సత్యం అనే ఒక నవల ఒకటి, మలుపు మెరుపు అనే నవల, 2 నవలలు, ప్రతిబింబం మిథ్యాబింబం అనే నాటికలు 2, కవితాహారతి అని ఒక పుస్తకం, అది పరిశోధన వ్యాసాలే, కర్పూర వసంతరాయలు, కిన్నెరసాని, ఎంకి, రంది సోమరాజు గారి పొద్దు అనే ఈ 4 కావ్యాల మీద పరిశోధనలాగా కవితాహారతి అని పేరు పెట్టి రాశారనమాట. అది చదివాను. కానుక చదివాను. కవితలు ఒకటి, కవితలు ఆయనలోని మెయిన్గా ఇష్టం ఉన్న విషయం చెప్పాలి అంటే సాహితీ ప్రక్రియలో కవితలు అంటే చాలా ఇష్టం. అవును, ఎక్కువ కవితలు వస్తూ ఉండేవి అసలు మ్యాగజైన్స్ లో కూడా. కవితలు అవి చాలా ఇష్టం. మినీ కవితల్ని చాలా ప్రోత్సహించారు. అప్పట్లో ఎలా మినీ కవితలు రాస్తున్న వాళ్ళందరినీ అసలు పేరు సభలకు వెళ్ళేవారు కదా, ప్రతి సభలోనూ 2-3 కవితలు వినిపించేవారు. ఇలా రాశారని. చంద్రసేన్ గారి కంటి తెలివి అని, కన్ను మూస్తే జననం, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ ప్రయాణం అనే కవితని అసలు కొన్ని లక్షల మందికి వినిపించారన్నమాట. తర్వాత చాలా మంది వాడారు కూడా దాన్ని. పేటెంట్ నాన్నగారిది. అలా చంద్రసేన్ అనే పేరుతోటి రాశారన్నమాట. చంద్రసేన్ అనే కవి సమాఖ్య అనే పేరుతోటి రాశారు ఆ కవిత. తర్వాత అలిశెట్టి ప్రభాకర్ గారు, వసీరా గారు, అలా అందరూ రాసే రావి రంగారావు గారు అని ఒక ఆయన, వాళ్ళ కవితల్ని అలా చదువుతూ ఉండేవారు. అలా ప్రతిభ ఎక్కడున్నా అలా అందరికీ వినిపించాలి అని చాలా తపన పడేవారు. ఇంత ప్రతిభ కనపడినా, ఎవరిలో అయినా సరే ఇంత ప్రతిభ ఆయనకి కనపడితే బాగుంది అనేది ఆయన దృష్టికి వస్తే అసలు విశ్వవ్యాప్తం చేయాలనుకునేవారు. అంతే. అసలు ఇప్పుడు ఎవరైనా బాగుందంటే ముందర లాగుతారు, పక్కకి పడేస్తారు. అంతే. అప్పట్లో ఆయనకున్న సోర్స్ ఎంతసేపు మాట్లాడు, సభలకు వెళ్ళి అదేనే. ఈ రోజుల్లో అయితే ఇంకెంత చేయగలిగేవారా అనిపిస్తుంది నాకు. అంత విశ్వవ్యాప్తం చేయగలిగేవారు ఒక నోటి మాటతోనే. జాలాది గారు యాతమేస్తోడిన పాట రాస్తే ఆ పాట అసలు ఎంతమందికి వినిపించేవారు. ఆకాశవాణిలో అప్పట్లో జనరంజని అని స్పెషల్ ప్రోగ్రామ్స్, స్పెషల్గా సెలబ్రిటీస్ ప్రత్యేక జనరంజని ఆదివారం రాత్రిపూట వచ్చాయి. అది 3 సార్లు కండక్ట్ చేశారు నాన్న. అందరూ ఒక్కొక్కసారే చేసేవారు, అందరు సెలబ్రిటీస్. ఆ కార్యక్రమం 3 సార్లు చేశారు. 3 సార్లు ఈ పాట లాస్ట్గా వేసేవారు అనమాట, కావాలని. అంత ఇష్టం నాన్నకు ఆ పాట అంటే. అవి కూడా రికార్డ్ చేసుకున్నారా, ఉంచుకున్నారా? అవి కూడా అసలు ఒక్క రికార్డు కూడా లేదండి చెప్పాలంటే. రేడియో వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగాము. లేవు అసలు, మీరు అసలు అడగక్కర్లేదు. లేవు, అప్పుడే అడిగాం. ఇప్పుడు కాదు, ఇంకా 40 ఏళ్ల తర్వాత ఇంకేముంటాయి కానీ అసలు అప్పుడే అడిగాం అనమాట. చాలా రేడియో ప్రసంగాలు చాలా ఇచ్చారు నాన్న, అందుకని చాలా అడిగాం. నన్నయ్య నాటకీయత అని, మినీ కవితల గురించి, శ్రీశ్రీ గారి గురించి వీలున్నప్పుడల్లా వెళ్ళి ప్రసంగం చేసేవారు. వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం ప్రోగ్రాం లేకపోతే ఎంవిఎల్ గారు వచ్చి మాట్లాడేయండి అనేవారు అనమాట. అలా యాక్సెసిబుల్ కదా. అలా ఆయనకు కూడా ఇష్టం కదా ఆకాశవాణికి వెళ్ళి అలా చేసిన ప్రసంగాలు చాలా ఉన్నాయి, కానీ ఏది దొరకలేదు. ఒక ఉగాదికి కవి సమ్మేళనంలో మాట్లాడారు.
అదొక్కటి మాత్రం దొరికింది. దొరికిందా? అదొకటి రేడియోదేనా? విజయవాడ రేడియోనా? విజయవాడ రేడియోదే. కవి సమ్మేళనం లాగా చేస్తే అందులో అందరూ ప్రాచీన కవులందరూ ఒక ఆధునిక కవి ఇంటికి వస్తే ఎలా ఉంటుంది ఆ సంభాషణ అనేది ఆ ఆధునిక కవి కన్న కళ. ఓహోహో, ఓకే. అది రాశారు అది నాన్నగారు. రాశారు నాన్నగారు. ఎవరు కండక్ట్ చేశారు అప్పుడు, ఏదైనా గుర్తుందా? అది లేదండి, ఉమ్. తెలీదు. ఇప్పుడు బహుశా 75లోనో 76లోనో వచ్చిన మాట అది. తర్వాత ఏలూరులో తిలక్ గారు పోయిన తర్వాత తిలక్ గారి సంస్మరణ సభ జరిగింది. అది తిలక్ గారి అబ్బాయి ఇచ్చారు మాకు. ఇందాక రాధాకృష్ణ గారు తన కవిత్వం ఎలా ఉంటుంది అన్నది తిలక్ మాటల్లో చెప్పారు. అది చదివి వినిపిస్తాను. నా కవిత్వం కాదొక తత్వం, ఒక ఫిలాసఫీకి కట్టుబడిన మనిషి కాదాయన. అదే విషయాన్ని మరొక పద్యంలో కూడా చెప్పాడు. ఇజంలో ఇంప్రిజన్ అయితే ఇంగిత జ్ఞానం నశిస్తుంది, ప్రిజన్ లాంటిది జీవితం వేర్వేరు కోణాలు ప్రదర్శిస్తుంది. మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం. గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందనశాల సుందర చిత్ర విచిత్రాలు. అగాధ బాధ బాధ పతంగాలు, ధర్మవీరుల కృత రక్తనాళాలు, త్యాగశక్తి ప్రేమరక్తి శాంతశూక్తి, నా కళా కరవాల ధగద్ధగ రవాలు. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు ఆవహించే విజయ పారావతాలు, నా అక్షరాలు వెన్నెల్లు ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఆ చివరి మాట తిలక్ వ్యక్తిత్వానికి అన్వయిస్తుంది. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. అందగాడు ఆ మనిషి, ఇక్కడ కొందరు చూసి ఉండకపోవచ్చు అన్నారు రాధాకృష్ణ గారు. నిజంగా చూసి ఉండకపోవచ్చు. నేను చూసిన క్షణాన ఆయన్ని చూసి కృష్ణుణ్ణి గురించి రాముణ్ణి గురించి ఎలాంటి వర్ణనలు చేశారో పూర్వీకులు, అలాంటి ముగ్ధ మోహన స్వరూపం చూసి క్షణమైన అక్కడి నుంచి కదలిక లేకపోయేటటువంటి, కదలలేకపోము అని అనిపించేటటువంటి క్షణాలు. ఎంఏ చదువుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 10 నిమిషాలు ఆయనతో 65 10 నిమిషాలు ఆయనతో మాట్లాడదామనిపించి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని 2 గంటల సేపు కదలకుండా అలాగే కూర్చుండిపోయారు. అప్పుడు ముందు ఆకర్షించింది ఆయన రూపం, తర్వాత ఆయన స్వభావం, తర్వాత ఆయన కవిత్వం గురించి చెప్తున్నటువంటి మాట. ఒక్క పోతన్నకి ఉంది అలాంటి గుణం. ప్రాచీన కవులకి నమస్కరించి రాబోయే కవులకు కూడా నమస్కరించి కవిత్వం చెప్తానన్నాడు పోతన్న. మిగిలిన వాళ్ళందరూ కొందరిని కుకవులని కొందరిని అకవులని తిట్టిపోశారు. తిక్కన నుంచి ప్రతి కవి కుకవి నింద అకవి నింద చేశారు. పోతన్న మాత్రం భావి కవులను సంభావించి రచన చేస్తున్నాను అని చెప్పాడు. అలాంటి అభిప్రాయం ఈయనలో కూడా ఉంది. తాను రచన చేస్తున్న రోజులలో, తాను రచన ఆపేస్తున్న రోజులలో కూడా దిగంబర కవులు రాస్తున్నప్పుడు వీళ్ళెవళ్ళో పైకొస్తారు, బాగా రాస్తున్నారు అని వరవర్రావుకు ఉత్తరం రాశారు. వరవర్రావు దిగంబర కవుల్లో ఒకడు కాడు. కానప్పటికీ వరవర్రావుకి రాసిన ఉత్తరంలో స్తబ్దంగా ఉండటం కన్నా కవితా ప్రపంచం ఏదో ఒక అలజడి రావటం మంచిది. ఆ అలజడిని వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని నేను ఆహ్వానిస్తున్నాను అని ఉత్తరం రాశాడు వరవర్రావుకి తిలక్ గారు. అట్లా భావి కవులను సంభావించే గుణం అదొక దొరికింది. నూజివీడులోనూ విజయవాడలో ఏలూరులోనే ఏదో ఊళ్ళో స్వప్న సందేశం అని ఒక, నూజివీడులోనే స్వప్న సందేశం అని ఒక విషయంతో, అంటే నూజివీడులోనే అత్తిలి వెంకటరమణ గారని ఆయన రాసిన కవిత పుస్తకం ఆవిష్కరణ సందర్భంలో నాన్నగారు ఇచ్చిన ఉపన్యాసానికి స్వప్న సందేశం అనే పేరు పెట్టుకుని మాట్లాడిన స్పీచ్ ఒకటి దొరికింది.
మ్హూ. ఆ 3 దొరికాయి నాకు. ఆ 3 ఛానల్‌లో పెట్టాను నేను. ఇంకా ఆ మూడిటితోటే నాన్న గొంతుని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వింటూ ఉంటాం అన్నమాట. అంతే కదా మరి, నాన్న అవే మాట మిగిలినవి. వినాలనిపించినప్పుడల్లా మళ్ళీ అవి పెట్టుకొని వింటూ ఉంటాను. అంతే. కానీ మీరు నాన్నగారు పోయే టైంకి మీ వయసు 17 ఏళ్ళు అన్నారు. 17 ఏళ్ళు అంటే మనకి నిజంగా 17 ఏళ్ళు 30 ఏళ్ళకి కూడా జ్ఞానం రాదు మనలాంటి వాళ్ళకి. జ్ఞానం అంటే వాళ్ళు ఏమిటి అని తెలుసుకునే జ్ఞానం నేను అనేది. వాళ్ళ గొప్పతనం మనకి తెలియదు. ఇంటో నాన్న అనుకుంటాం, వదిలేస్తాం అంతే. అంత తొందరగా అయిపోయినా సరే ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీ నాన్నగారికి మీకు ఊహ వచ్చినప్పటి నుంచి మీరు చేస్తూనే ఉన్నారు. అది పిల్లలుగా మన కర్తవ్యం కూడా రుణం తీర్చుకోవడం అనేది. అంతటి ప్రేమ ఉన్న మీ నాన్నగారి గురించి ఒక్క మా ముక్కలో ఏం చెప్తారు? నాన్న అనేదానికి మీరు. స్నేహశీలి, సున్నిత స్వభావి, బాగా సున్నితం అనమాట. బాగా సున్నితం, మృదు స్వభావి. అసలు కోపం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎవ్వరి మీద కూడా కోపపడటం, వాళ్ళ స్నేహితులు మిత్రులు కూడా అదే అంటారు. ఎంత ఇష్టం లేని విషయం కూడా పోనీవయ్యా అని తోసేసేవారట. ఎవరినైనా అయ్యా అయ్యా అని మాట్లాడడం అలాగే అలవాటు. వదిలేవయ్యా అనేవారు. ఒక శిష్యుడికి ఉత్తరం రాశారట. వైజాగ్లో 70లో అది ఒకటి చెప్పాలి నేను. తూమాటి దోణప్ప గారు ఎలా అయినా ఈయనతోటి రీసెర్చ్ ఈ పిహెచ్డి చేయించాలని కంకణం కట్టుకుని తీసుకువెళ్ళారట. 3 నెలలు ఉండి సాహిత్యంలో రచయిత్రుల పాత్ర అనే విషయం దాన్ని ఏమంటారు సబ్జెక్ట్ చేసుకుని కూడా 3 నెలలే చేసి నేను అక్కడ ఉండలేను, మళ్ళీ మా నూజివీడు వెళ్ళిపోతాను నేను వచ్చేసారు. ఎందుకని ఉండలేదు? చేయడం ఇష్టం లేక ఇంకా పిహెచ్డి అది చేశారట, చాలా చేశారట, చాలా పరిశోధన వ్యాసాలు రాశారు. అదేలేండి, వాళ్ళకి పిహెచ్డి లేకపోయినా వాళ్ళ పిహెచ్డి కంటే స్టూడెంట్స్ అందరికి ఇచ్చేసారట. ఇప్పుడు స్పెషల్ తెలుగు స్టూడెంట్స్ ఉండేవారు కదా, ప్రతి స్టూడెంట్కి ఒక మెటీరియల్ ఇవ్వటమేనట. ఆ స్టూడెంట్స్ అందరూ అదే చెప్పుకుంటారు. మేము పెద్ద పరిశోధన చేయాల్సిన అవసరం వచ్చేది కాదు, ఎంఏ అందరూ చేయాలి, ఎంఏ చేయాలి అని నాతో కూడా అనుకునేవారు. ఆయన ఇట్లా చేయట్లేదు అంటే మా అమ్మాయి ఏ చదువు చదివినా తన ఇష్టం, మొత్తం అంతా అయిపోయాక ఎంఏ చదివించి పిహెచ్డి చేయిస్తాను, తనతో పాటు చేస్తాను అప్పుడు అనేవారట. మీరు చేశారు ఎందుకు ఎంఏ? లేదండి, ఎంఏ చేయలే, డిగ్రీతో ఆపేశారు. డిగ్రీ లేదు, ఇంటరే. తర్వాత ఇంకొకటి తర్వాత అది 3 నెలలు వైజాగ్లో చేసినప్పుడు, ఈ ఎంఫిల్ చేసినప్పుడు రష్యన్ స్టూడెంట్స్ ఇద్దరికి తెలుగు నేర్పించారట. అది ఒకటి చెప్పుకోవచ్చు. ఆయన అక్కడ ఉండగా ఈ నూజివీడులో ఒక స్టూడెంట్స్ ఏదో విషయంగా ఏదో గొడవలు జరిగి ఒక ఫ్రెండ్ మీద ఒక నేరాన్ని నెప్పని రాస్తూ ఉత్తరం రాశారట మాస్టర్కి. ఒక స్టూడెంట్ మాస్టర్ కంటే నాన్నకి జవాబు రాశారు. నాన్న, అది నేను ఛానల్లో చదివాను, పరీక్షలు వస్తున్నాయి, చూపు పక్కదారి పట్టకూడదు, మీరందరూ స్నేహంగా ఉండాలి, నేను మీకంటే చాలా చిన్నవాడిని, మీరు నాకంటే చాలా పొడుగ్గా లావుగా ఉంటారు కానీ మీకు చెప్పగలను నేను ఇలాగా అని చివరికి రాసిన మాట, ఎవరిని ఎదురుగా పొగడకు, చాటును నిందించకు, ఎవరిని ఎదురుగా పొగడకు, చాటును నిందించకు, ఈసారి నీ ఉత్తరం మామూలుగా ఉంటుందని ఆశిస్తూ ఎంవిఆర్. మార్పు వచ్చిందా వాళ్ళలో? వచ్చే ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అన్నారు కాబట్టి తప్పకుండా వస్తుందండి. అయితే ఆ స్టూడెంట్స్ అందరికి ఈయన సేకరించుకున్న మెటీరియల్ అంతా స్టూడెంట్స్కి ఇచ్చేవారట. సేకరించకపోవడం ఏం లేదు, అది ఇష్టం ఉంది కదా, బాగా సబ్జెక్ట్ మీద తృష్ణ పట్టు కూడా ఉంది సబ్జెక్ట్ మీద. ఏ విషయం అనేది మెటీరియల్ ఆయన సేకరించుకునేవారట, కానీ స్టూడెంట్స్కి ఇచ్చేసేవారట. అలానే ఇది కూడా ఇచ్చేసారట ఎవరికో, ఈ ఆయన రిజిస్టర్ చేసుకున్న మెటీరియల్. మరి ఇప్పుడు ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అన్నారు కాబట్టి విన్నాను నేను, పిల్లలు ఉద్యమాల వైపు, రాజకీయ రంగం వైపు, అంటే రాజకీయ నాయకులకి లొంగిపోకుండా ఉండేలాగా మళ్ళించేవారు, అందులో సక్సెస్ అయ్యారా నాన్న? చాలా అండి, చాలా మంది స్టూడెంట్స్ అంటారు, మేము పక్కదారి పట్టకుండా మాకు మంచి దారిలో మంచి మార్గం చూపించడానికి మాకు చాలా దోహదపడ్డారు మాస్టర్ అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అనేవారు. అప్పట్లో జరిగేవి అలాంటి. అవును, ఎక్స్‌ప్లాయిట్ చేసేవారు స్టూడెంట్స్. ఇప్పటికీ ఉంది, అప్పుడే ఉంది, ఇప్పటికీ ఉంది. మీకెందుకు, మీ తాను మీరు చదువుకోండి, మీరేం చేయక్కర్లేదు, అలా రాజకీయాల విషయం మీరేం వెళ్ళక్కర్లేదు, అంత ఉద్యమాలు మీరేం చేయక్కర్లేదు అని చాలా కమాండింగ్గా చెప్పేవారు. వాళ్ళు వినేవారు.
స్టూడెంట్స్ వినడం కూడా కావాలి కదా. రెండు ముందు. నువ్వు వాళ్ళు వినేవారు. ఇప్పుడు చెప్పకూడదు వినకూడదు రెండు. అవునవును, రెండు ఉన్నాయి. వెంకటేశ్వరరావు గారని ఒక ఆయన షష్ఠపూర్తి సభ చేశారు. అదొకటి మీకు షేర్ చేసుకోవాలి నేను. 2015లో 60 ఏళ్ళు నాన్నకు వచ్చాయని, లేని నాన్నకి వాళ్ళు షష్ఠపూర్తి చేశారు. అమ్మున్నారా అప్పటికి? అమ్మున్నారు. ఉమ్. అమ్మ మేము వెళ్ళాము. అమ్మ, తమ్ముడు కూడా ఉన్నారు కుటుంబం అప్పటికి. అంతా, తమ్ముడు అందరం మా కుటుంబం అంతా వెళ్ళాము. 3 రోజులు చేశారు. చాలా అసలు 3 రోజులు స్పెషల్ చేశారు. మూమెంట్ అండి. చాలా మంది, ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తుంటే అందరినీ కొంతమందికి రమ్మని చెప్తూ ఉంటే ఆ మనిషే లేరు కదా. కొంతమంది, చాలా మంది ఇష్టపడ్డారు. 90% మంచి ఆలోచన, మంచి పని చేశారు. కొంతమంది ఉంటారు కదా, లేని మనిషికి షష్ఠపూర్తి ఏంటి అలా అనేవాళ్ళని కూడా పక్కన పెట్టేసి చాలా వైభవంగా మేము అసలు మాకు జీవితం ధన్యం అనుకునేలాగా అన్నమాట 3 రోజులు నిర్వహించారు. నూజివీడులోనే. ఎవరు చేసాం? ఎవరు స్టూడెంట్స్? సాహితీ సమాఖ్య, సాహిత్య సమాఖ్య. ఎంబీఎల్ సాహితీ సమాఖ్య అని పెట్టారు కదా. దాంట్లో 2005లో వాళ్ళు షష్ఠపూర్తి అని చెప్పి, మా మాస్టర్కి షష్ఠపూర్తి అని చెప్పి చేసుకున్నారు. దానికి బాలుగారు కూడా వచ్చారు. బాలుగారు అలాంటి మీటింగ్స్కి రమ్మంటే వచ్చేవారు. ప్రతి సంవత్సరం కాదు కానీ ఆయనకి వీలు చూసుకుని తప్పకుండా వచ్చేవారు నూజివీడు దాకా. ఆయన చాలా ఇష్టంగా, నేను ఈ కాసేపు సమయం ఆట విడుపు అంటారు కదా, అలా పాట విడుపులాగా నేను సంతోషం, నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చేసుకుని వెళ్తాను ఇలాంటి సభలకి, నా ప్రియమిత్రుడు కదా తలుచుకుంటాను అనేసి బాలుగారు వచ్చేవారు. ఆయనకి ఆ సంస్కారం ఉందిలేండి బాలు గారికి. ఆ షష్ఠపూర్తి సభలో వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన స్టూడెంట్, ఆయన చెప్పారు ఇలా స్టూడెంట్స్ మేము, ఆయన డీజీపీ తర్వాత, మేము ఇంత వృద్ధిలోకి రావడానికి, పక్కదారి పట్టకుండా పోవడానికి మా మాస్టరే కారణం అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటామని చెప్పారు. అలా తెలుగు ఒకటే బోధించటం కాకుండా జీవితంలో కూడా ఎలా ఉండాలి, అసలు జీవిత విలువలు, వ్యక్తిత్వ వికాసం, ఈ పుస్తకాలు చదవాలి, ఇలా ఉండాలి అనేది చాలా చాలామంది ఆ తోలో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది చాలా గర్వంగా చెప్పగలను నేను. మంచి మాట చెప్పారు మీరు. అసలు నాన్న మీద కోపం ఉండటం అనేది అసలు ఎప్పుడూ లేదు. మళ్ళీ కూడా నాన్న కడుపునే పుట్టాలి. అమ్మ నాన్న మంచితనమే మాకు శ్రీరామ రక్ష. చాలా చివరిలో మంచి ముక్క చెప్పారు. ఆయన ఇలా ఈ ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ ఇష్టపడతారనే, వాళ్ళని అందరినీ వెలుగులోకి తీసుకురావాలి, వెలుగని కాదు, చెప్పాలి అనే ఇష్టంలో నిమ్ గారి గురించి కూడా ఆయన చాలా, నిమ్ గారు అంటే చాలా ఇష్టపడేవారు. నిమ్ గారికి కూడా చాలా ప్రేరణ అయ్యారని అనుకుంటున్నాను నేను. అది కూడా అదే చెప్తారు అన్నయ్య కూడా. ప్రతిభ ఎక్కడున్నా మెచ్చుకునేవారు నాన్న. నిమ్మన్నయ్య అంటే భలే ఇష్టం, ఆత్రేయపురం కుర్రాడు అనేవారు. అన్నయ్య కూడా మా ఎమ్మెల్యే మాస్టారు అంటారు ముద్దుగా. తర్వాత వ్యాసాలు రాసిన చాలా వ్యాసాల్లో చాలా ప్రముఖమైనవి అప్పట్లో ఈ జ్యోతిలో వాటిలో, మీరు ఇందాక పద్యాలకు బొమ్మలు వేశారు చూడండి, అట్లా వాణిముత్యాలు ఆణిముత్యాలు అని సినిమా పాటల మీద పరిశోధనలాగా కొన్ని వ్యాసాలు రాశారు. కొన్ని వారాల పాటు చాలా అద్భుతమైన వ్యాసాలు. అసలు ఆ సినిమా రాసిన వాళ్ళు కూడా మా పాటలో ఇంత భావం ఉందా అనుకునేలా రాశారు, వాళ్ళకి తెలియజెప్పారు విశ్లేషణ. శివరంజని పాట గురించి కూడా అలాగే విశ్లేషించేవారు. నారాయణ రెడ్డి గారి పాట, జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి, వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి. ఆవిడ స్వభావానికి అలా అలతి పదాలతోటి, ఈవిడ స్వభావానికి ఇలాగా కొంచెం ఘాటు పదాలతోటి అలా సాగేవి ఆయన విశ్లేషణలు పాటల గురించి. అలానే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తెల్లవారు వచ్చే తెలియని స్వామి మళ్ళీ పరుండి, ఇలాంటి పాటలన్నీ చాలా ఇష్టం. హిందీ సినిమాలంటే గురుదత్ గారు, అలాంటి శ్యామ్ బెనగల్స్ సినిమాలన్నీ చూపించేవారు మాకు కూడా. అసలు సినిమాలు అయితే అసలు చూపించడంలో వాళ్ళు సాహిత్యం ఇది చదువు అని చెప్పలేదు కానీ సినిమాలు మాత్రం అన్నీ చూపించేవారు. ఈ పథేర్ పాంచాలి, సత్యజిత్ రాయ్ గారి సినిమా పథేర్ పాంచాలి చూపించారు. తర్వాత అపరాజిత అని ఒక సినిమా అర్ధరాత్రి 10ంటికి ఆదివారం నాడు స్పెషల్గా ఆ సినిమా వేస్తే 1 గంట అయింది అది పూర్తయ్యేసరికి. సరే అలా ఇంట్రెస్ట్గా అలా అనమాట. అలానే ప్యాస ఒకటి, శతరంజ్ కా ఖిలాడి, ఇలాంటివన్నీ ఆయన చూపిస్తేనే తెలిసిందనమాట. అంటే ఆ రోజు పర్టికులర్గా హిందీ సినిమాల గురించి చెప్తున్నానంటే
ఇవన్నీ నూజివీడులో ఆయన చూపించబట్టే ఆ పల్లెటూళ్ళ తెలుగు సినిమాలే రిలీజ్ అవ్వవు. అవును అలాంటిది ఈ హిందీ సినిమాలన్నీ కూడా నాన్న చూపించబట్టే స్పెషల్ షోస్ వేసేవారు. అవును సింగిల్ షో వేస్తారు. సింగిల్ షో. అవును చార్లీ చాప్లిన్వి, ఈ లారెల్ అండ్ హార్డీవి ఇలాంటివన్నీ ఇష్టం అన్నమాట బాగా. వాటికి తప్పకుండా తీసుకెళ్ళి చూపించేవారు అవన్నీ చూడాలని. సినిమాలన్నీ బాగా చూపించేవారు. అలా సినిమా పాటలు సినిమాలతోటి విషయాన్ని అందుకనే వెండితెర నవలన్నీ అన్ని రాయగలిగారు. అదే కదా మరి. ఇష్టంగా. తర్వాత వెండితెర నవలలు అని కూడా సినిమాల మీద విశ్లేషణ వ్యాసాలు రాశారు. పుస్తకాలు కాకుండా మళ్ళీ విశ్లేషణ సినిమాల మీదనే విశ్లేషణ. అంటే పత్రికల్లో కాలం లాగా రాయాలి కదా ఒక్కొక్క వారం, అలా సినిమాల మీద విశ్లేషణ రాశారు. మన మాయాబజార్ గురించి, పరమానంద శిష్యుల కథ గురించి అలాంటివన్నీ రాశారు అన్నమాట. తర్వాత అధిక ప్రసంగం అని ఒక క్యారెక్టర్, మన గిరీశం క్యారెక్టర్ లాగా ఒక క్యారెక్టర్, బాబాయ్ అని ఒక క్యారెక్టర్ అనుకుని వారం వారం అదొక కాలం రాశారు. అవన్నీ పుస్తకాలుగా ఉన్నాయి. కానీ మీరు చేయవలసింది ఏంటంటే పుస్తకాలు మీరు ఎలాగో చేస్తారు అది మీకు, కానీ ఆడియో బుక్స్ మాత్రం అన్నీ చేయాలి. ఎందుకంటే జనంలోకి వెళ్ళాలి. ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరిదైనా సరే అంటే ఇంకా మీకు మీ అదృష్టం కొద్ది ఏంటంటే ఆ సమాఖ్య ఏర్పాటు చేసి కొంతమంది చూస్తున్నారు, కానీ సాధారణంగా పెద్దవాళ్ళవి పిల్లలే చేసుకోవాల్సి వస్తుంది. అది తప్పు ఒప్పని నేనేం చెప్పను. మీకు ఇలా అక్కర్లేకుండా మీరు మీ సొంతంగా చేసుకునే అదృష్టం ఉంది కాబట్టి మీకు అన్ని మొత్తం ఆడియో బుక్స్ అన్ని చేయండి, జనాల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను తప్పనిసరిగా మా దాంట్లో మీ ఛానల్ నేమ్ వేస్తాను. అది చూసిన వాళ్ళందరూ చూస్తారు. నేనేదో పెద్ద చేస్తే అయిపోతుందని కాదు, కానీ నా వంతుగా నేను చేస్తాను అంతే. అందుకని MVL యువజ్యోతి అనేది పెడితే చూసేవాళ్ళు చూస్తారు. 10 మందికి తరఫు నుంచి కూడా వాళ్ళు అదే అనుకున్నారండి. ఆయన పేరుకి తగ్గట్టుగా సాహితీ సేవ చేయాలని చాలా పెద్ద పెద్ద వాళ్ళనే తీసుకొచ్చి ఈ మన జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహించేవారు. శలాక రఘునాథ శర్మ గారు, పెద్దిపట్ల సుబ్బరామయ్య గారు, టీకే చూడామణి గారు, వాళ్ళందరినీ చాలామందిని తీసుకొచ్చారు నూజివీడికి. తర్వాత కాలేజీ వార్షికోత్సవాలకి నాన్న వెళ్ళినట్టే వేరే కాలేజీకి, మా కాలేజీకి అందరినీ తీసుకొచ్చేవారు నాన్న కూడా. అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వార్షికోత్సవాలు నిర్వహించేవారు. కాలేజీ వార్షికోత్సవాలు స్టూడెంట్స్ తోటి మమేకమయ్యి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తారు. అది అప్పుడు అట్లా అది చాలా ఇంట్రెస్ట్గా జరుగుతూ ఉండేవి ఆ కార్యక్రమాలు. అలా చాలా మంది నూజివీడు వచ్చారు అనేది వాళ్ళకి కూడా ఒక గర్వమే కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పిలవకపోతే ఆ చిన్న చిన్న ప్రదేశాలకు ఎవరు వెళ్ళట్లేదు. ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద వాళ్ళు శ్రీశ్రీ గారు వాళ్ళందరినీ కూడా నూజివీడు కాలేజీకి తీసుకొచ్చారు. ఓకే, చాలా బాగుంది. అంటే చాలా మంచి ఒక అమ్మాయిగా, ఎందుకంటే మీ నాన్నగారి జ్ఞాపకాలు చెప్పడానికి మిగిలింది మీరే. తమ్ముడు లేరని చెప్పారు, అమ్మ లేరన్నారు, కాబట్టి మీరే మాట్లాడాలి. మ్యాక్సిమం మీరు అంత చక్కగా గ్యాదర్ చేయడంతో పాటు గుర్తుపెట్టుకోవడము అన్నీ చేస్తున్నారంటే మీరు అన్నట్టుగా వాళ్ళ పిల్లలుగా పుట్టినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాం. అది కొంచెం అంతే, ఎంత మన చేతనైనంతే, మొత్తం మన దేవుడు అంత రుణం తీర్చుకోలేం. కానీ సరే, బాగుందండి. ఇది విన్నారు కదా. ఇప్పుడు MVL గారికి సంబంధించిన ముత్యాల ముగ్గు 50 ఏళ్ళకి సంబంధించిన విషయాలతో పాటు MVL గారి ప్రస్థానం ఎలా సాగింది, ఆయన రచనలు ఏంటి, విద్యార్థులతో ఎలా ఉండేవారు, ఆయనకి సంబంధించిన అన్ని విషయాలని వాళ్ళ అమ్మాయి చాలా చక్కగా మనకి విశదపరిచారు. అందుకు ప్రత్యేకంగా అనురాధ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్కారం. నమస్కారం అండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.